మంచిది. ఇదేనా ముఖ్యమైనది? ధన్యవాదాలండి. అవునండి, సరే, మంచిది. అవి అక్కడ తిరిగి పరావర్తనం అవటం నేను చూస్తూ ఉన్నాను. స్నేహితులారా, ఉదయ వేళ శుభోదయం. వెనుకక్కడ మంచిగా వినగలుగుతున్నారా? అది దాని ఆపినది. ధన్యవాదాలు. ప్రశంసదగిన సాక్ష్యాలు విన్న తర్వాత ఈ వేదిక యొద్దకు ఇక్కడికి వచ్చుట నిజంగా ఈ ఉదయము ధన్యకరమైన వ్యక్తినవుతున్నాను. ఏ ఉదయం మనం ఆనందించడానికి, ఆశీర్వాదం తెచ్చుట కొరకై వారు ఏమి చెప్పారో మరి కొద్దిగా పెట్టుటకు ప్రయత్నించుట నాకు ధన్యమవుతున్నది. వారిలో కొందరు, సరేనండి, అది బాగుందా? ఇక్కడున్న వారిలో కొందరితో వారు ఎలా మాట్లాడిండిరో, ఇక్కడున్న ప్రతి ఒక్కరూ నిజంగా తేజోవంతమైన ప్రశస్తమైన సాక్ష్యమును కలిగి ఉన్నారు. ప్రభు కొరకైన ఆ మంచి సాక్ష్యములు ఎంతో శ్లాఘింపదగినవి. ఇప్పుడు మనము వాక్యమును సమీపించనే ఉన్నాము. ఈ వారము ప్రజలు నా మాట వినటానికి 2-3 గంటలు కూర్చోకూడదని నా హృదయంలో నేను తీర్మానించుకున్నాను. స్నేహితులారా, అదెందుకు అని నేను చెప్తాను. నేను విధి లేని పామరుడను. నేను ప్రేరేపణ వలన మాత్రమే నేను మాట్లాడతాను. విద్య కలిగిన ఒక మనుషుడు అతడు ప్రేరేపించబడే వాడవుతాడు కూడా. అయితే అతడు మాట్లాడుచున్నది అతని యొక్క పాండిత్యం వలన అతడు వివరించగలుగుతాడు. అతడు దేని గురించి మాట్లాడుచున్నాడో ప్రజలు ఎరుగునట్లుగా మాటలు గీయగలుగుతాడు. విద్య లేకుండా ప్రకృతి యొక్క గురుతులు తీసుకుని నాకున్న ప్రేరేపణ చేత వివరిస్తాను. జనులు దాన్ని విపులంగా అర్థం చేసుకుంటానికి కొన్నిసార్లు ఎంతో కఠినమవుతున్నది. అదే పద్ధతిలో, అదే విధముగా బైబిల్లో దేవుడు చేసినది నేను కనుగొనే వరకు దాని గురించి నేను చాలా ఆందోళన చెందుట మనము కనుగొంటున్నాము. మనము గమనిద్దాము. బాప్తిస్మిచ్చి యోహాను వల్లే అతని యొక్క విద్యని గురించి ఎటువంటి వివరణ మనకు లేదు. తరువాత అరణ్యములో నుండి అతడు వచ్చిన తర్వాత అతని సభతో, ఆనాటి సంఘముతో అతడు మాట్లాడ ప్రారంభించాడు. అతడు అది ఎలా ఉచ్చరణ చేశాడో మనం గమనిద్దాం. అతడన్నాడు, సర్పసంతానమా. చూశారా, అది అతడు వినియోగించినది. అడవి మరియు ప్రకృతి. మరో మాటల్లో కదలుతున్న, తొందర చేయుచున్న మరియు మోసము చేయుచున్నా అని. ఇంకొకరు మరొక మాటను తీసుకురాగలడు. మోసగాడు అని చెప్తాడు, లేదా అది తెలియచేటుకు ఇంకో మాటను అతడు వాడుతాడు. అయితే యోహాను సర్పము అను మాటను వాడాడు. అతడు మాట్లాడిందేదో అందరూ అర్థం చేసుకున్నారని నేను తలస్తున్నాను. కాబట్టి అతడు చెప్పాడు, మేము దీనికి సంబంధించిన వారము, మేము దానికి సంబంధించిన వారము అని మీలో మీరు తలంచవద్దు. ఎందుకనగా దేవుడు ఇక్కడ ఉన్న ఈ రాళ్ల వలన చేయ సమర్థుడు అని మీకు చెప్తున్నాను. చూశారా, ఏదో మరో గొప్ప వారి వలన కాదు, ఈ రాళ్ల వలన దేవుడు చేయ సమర్థుడు. ప్రకృతిలో అతడు దానిని వ్యక్తపరిచాడు. ఇంకా గొడ్డలి చెట్టు వేరున పెట్టబడి ఉన్నది. ఒక విద్యావంతుడైన మంచి సహోదరుడు అదే ప్రేరేపణతో ఆయన నిర్మూలము చేయును అని చెప్పవచ్చును. ఇతడు చెప్పాడు, గొడ్డలి చెట్టు వేరున పెట్టబడి ఉన్నది అని. అది దానిని ఎలాగైనా నిర్మూలము చేస్తున్నది. గమనించారా? అది అలాగని అతనికి తెలుసు. అతడు అలాగూ ఆ వివరణ ఇచ్చి ఉన్నాడు. ఎందుకనగా బహుశా ఎటువంటి విద్య అతనికి లేదు. ఒక క్షణం మనం తల్ల వంచుకుందాము. ప్రార్థన కొరకైన విన్నపాలు నా యుద్ధ ఉన్నవి. అదే నా పరిచర్య, రోగుల కొరకు ప్రార్థన చేయుట. ఇక్కడ నా యుద్ధన్న కొన్ని వినపాలు ఉన్నవి, చాలా ప్రాముఖ్యమైనవి. ఇక్కడ చాలా ఉన్నవని నాకు తెలుసు. ఈ ఉదయం కొన్ని జ్ఞాపకం చేసుకోనట్లయితే, సరే, దేవుని వైపు మీ చేతులు పైకెత్తినట్లయితే నేను అని చెప్తూ మనం ప్రార్థిస్తున్నప్పుడు మీ విన్నపాలు పట్టుకోండి. పరలోకపు మా తండ్రి, ఈ విన్నపాన్ని అడుగుటూ నీ పరిశుద్ధమైన బిడ్డయగు ప్రభువైన యేసు నామము ద్వారా నీ పరిశుద్ధతను మేము సమీపిస్తున్నాము. వారి యొక్క విన్నపాలు వ్రాసిన ప్రతి ఒక్కరివి నా చేతిలో ఇక్కడ నేనుంచుకుని ఉన్నాను. ప్రత్యేకించి ఆ ప్రమాదములో నలిగిపోయిన ఈ సహోదరుని అందమైన యవన కుమార్తె, ప్రభువా, ఆ బిడ్డ కొరకై నేను ప్రార్థన చేస్తున్నాను. మిగతా విన్నపాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మాకెవరైతే రహస్యంగా ఉన్నారో చేయి పైకెత్తిన మాత్రము ఒక్కరే మాత్రమే. అయితే నీవైతే అనంతుడువగు దేవుడు, ప్రతి ఒక్క ఉద్దేశ్యము మా అందరి విన్నపాలు నీవు ఎరిగిన వాడవు. నీవు జవాబు దయచేయమని మేము ప్రార్థిస్తున్నాము. ఎందుకనగా నీవు వాగ్దానం చేస్తున్నది మేమది నమ్ముతున్నాము. ప్రభువా, మేము నీకై కనిపెట్టుకుని ఉండగా మేము చదవనయున్న కొద్ది మాటలను నీవు తీసుకుని మాకవి ప్రేరేపణ చేయమని మేము అడుగుచున్నాము. మా ఒక్కొక్కరి వద్దకు పరిశుద్ధాత్మ వచ్చి వాక్యం యొక్క భావాన్ని మాకు బయలుపరచును కాక. ఏలయనగా యేసు నామములో
మేమిది అడుగుచున్నాము. ఆమేన్. అవునండి సహోదరుడా, ఇది సహాయం చేసుకో. అది బాగుంది. నేనిప్పుడు ప్రక్కకు తిరుగుచుండగా అలవాటుగా నా యొక్క లేఖనాలు మొదలైనవి వివరణ లేకుండానే నేను జ్ఞాపకం ఉంచుకోగలిగితిని. అయితే నేను 25 దాటిపోయిన తర్వాత అది అంత మంచిగా పనిచేయదు. వాటిని వ్రాసుకుంటే వలన నేను జ్ఞాపకం ఉంచుకోవలసి ఉంటున్నది. అది బాగా ఉన్నదా? అది మీరు బాగా వినగలుగుతున్నారా? లేదు, వెనుక వారు తలొప్పుచున్నారు. ఒకవేళ నిలబడాలి. కుడి. ఇది ఎలాగుంటుంది? అది మీరు వినగలుగుతున్నారా? అది ఎలా ఉన్నది? బాగా ఉన్నది, బాగున్నది. అది మంచిదే. ఇప్పుడు యెషయా 42:1-7 మరియు మత్తయి 4:15-16 వరకు కూడా వాటి వైపు మీ గమనమును ఆహ్వానించుటకు ఆశిస్తున్నాను. ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు, నేను ఏర్పరచుకునేవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచియున్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనపరచును. అతడు కేకలు వేయుడు, అరవడు. తన కంఠస్వరము వేధిలో వినబడనీయడు. నలిగిన రెల్లును అతడు విరవడు. మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు. అతడు సత్యం అనుసరించి న్యాయము కనపరచును. భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగిలడు, నలుగుడు పడడు. దీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. గురుడి వారి కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకుని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్య జనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. ఇప్పుడు పరిశుద్ధ మత్తయి 4లో 12వ వచనముతో ప్రారంభము. ఇది మనము చదువుదాము. యోహాను చెరపట్టబడని యేసు విని గల్లేకు తిరిగి వెళ్లి నజరేతు విడిచి జెబులూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబులూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలున్న సముద్ర తీరమున అన్య జనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండియున్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండియున్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్తని యెషయా ద్వారా పలుకబడినది నెరవేరునట్లు ఇలాగూ జరిగెను. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించున్నది కనుక మారు మనస్సు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలుపెట్టెను. ప్రభువు ఆయన వాక్యాన్ని ఆశీర్వదించును. ఈ ఉదయం నా యొక్క పాఠ్యాంశము వెలుగు వైపునకు త్రిప్పుట. ఎంత త్వరగా చేయగలను అంత త్వరగా. అది సుమారు 45 నిమిషాలు పడుతుంది. తద్వారా ఈ తదుపరి నియామకమునకు మీరు ఉన్నట్లుగా చేయదును. మిస్టర్ మ్యాక్ ఎనాలీ మీకు తెలుసా? అతను ప్రస్తుతము ఉన్నాడనుకుంటున్నాను. అతని యొక్క బండిని బయట నేను చూశాను. కొంతకాలం క్రితము ఇక్కడ ఆరిజోనాకు వేటకు వెళ్ళినప్పుడు నా మొదటి యాత్రల్లో మేము కూర్చున్నాము. మేము ఈ పిశాచాల నమ్మకము గల మూఢ విశ్వాసాల గల పర్వతం దగ్గర కూర్చుని ఉన్నాము. చాలా కాలం క్రింద దాని గురించి విన్నాను. మూఢ భక్తిని గురించి, ఈ పిశాచాల గురించి అనేకమైన పురాతన కథలు నేను విన్నాను. మొట్టమొదట దానికై ఎదురు చూడటం నాకు జ్ఞాపకం ఉంది. అది క్రితం ముందు దినం ఒక పెద్ద పిశాచి నీడ నాకు తూర్పున తగులుకొని ఉన్నది. అది పిశాచి మూఢ నమ్మకం. దానికి దగ్గరగా వారు ఎలాగూ వెళ్తారు? అది ఇండియా వారిని గురించి నేను విన్నాను. ఏ విధముగా వారు భయపడతారు అని విన్నాను. స్పానిష్ దేశస్థులు వారు బంగారం వెతుకుడు కొరకై వెళ్ళినప్పుడు వారిని ఏ విధముగా బాధగా చూశారు అది విన్నాను నేను. అందులో దురాత్మలు నివాసము ఉండేవని వారు చెప్పారు. అదంతా నా యొక్క జిజ్ఞాసను రేకెత్తించినది. అయితే మొదటిగా పిశాచిని చూచుటకు నా దగ్గర కేవలము క్షణమాత్రం ప్రకాశించే లాంతరం మాత్రమే ఉన్నది. తర్వాత అంతవరకు నేను గమనించాను. కొద్దిసేపు తర్వాత అంధకారం పైన సూర్యుని యొక్క ప్రతాపము కదలుట మొదలుపెట్టినది. అది అలాగిన తర్వాత అది వెలుగు నుండి చీకటిని వేరు చేసినది. ఇంకా చీకటిని వెనుకకు త్రొక్కివేసినది. చివరకు అది ఆమె ఉన్నత స్థానానికి ఎక్కిపోయినది.
పర్వత శిఖరానికి చేరినది. అది ఎలాగున్నదో అలాగూ భూతాన్ని చూయించాను. అది కాంతుల విరదమ్మి అది ఏమైనది అది చూయించినది. సూర్యుడు తన బలముతో దానిపైన ప్రకాశించగని నేను కలిగి ఉన్న మూడు నమ్మకమంతా అన్ని పిశాచాలు, భయాలు మొదలగునవి పారిపోయినవి. ప్రకృతి సంబంధమైన వెలుతురులో ఈ భూమిని అన్ని వెలుతురులకు సూర్యుడు రాజయ్యున్నాడు. మనకెటువంటి కల్పితమైన కాంతులు, వెలుతురులు ఉండినను ఎంతగా ఘనమైన విద్యుత్ కిరణాలను మనం పుట్టించినను సూర్యుడు ప్రకాశిస్తే మిగతావన్నీ ఆరిపోతవి, కాంతి విహీనమవుతవి. అటువంటిదే దేవుని వాక్యానికి సంబంధించినది. దేవుని యొక్క వాక్యం ఉదయించినప్పుడు సమస్తమైన మూఢనమ్మకాలు, సంఘర్షకల మూఢభక్తులు తదితరమైనవి చెదిరిపోతవి. అది ఏమైనదో ఖచ్చితంగా చూయిస్తది. దేవుడు ఆదియందు వెలుగు కలుగుగాకని పలికాడు. వెలుగు మాత్రమే వచ్చినది. నిజమైన వెలుగు వచ్చినది. రాజు వెలుగు వచ్చినది. దేవుని వాక్యం వలన వచ్చినది. ఆది యందు దేవుడు చీకటి నుండి వెలుగును వేరు చేశాడు. జనములు దానితో, దీనితో లేక మరొక దానితో లేస్తారు. నమ్మకాలు పుట్టగలవు. కమ్యూనిజం, ఫాసిజం మరియు ఇతర నమ్మకాలు పుట్టగలవు. మూఢనమ్మకాలు, మతాచారాలు, అది ఏమైనప్పటికీ అవి పుట్టుక రావచ్చును. అయితే బైబిల్ యొక్క రాజు వెలుగు లేచి వచ్చినప్పుడు మిగతా మూఢనమ్మకాలు మొదలైనవన్నీ అయితే గమనించుడి, అది అక్కడ ఉన్నదని మనకు తెలుసు. అయితే అది రుజువు చేయబడి వరకు, దాని యొక్క వెలుగును నిరూపించుకునే వరకు, అలాంటప్పుడు దానికి వ్యతిరేక్తముగా వాదించుటకు మనకు హక్కు లేదు. ఎందుకనగా ఇతరమైన వెలుతురులను అది మూసివేస్తుంది. యేసు చెప్పియున్నాడు, ప్రతి మనిషిని మాట అబద్ధమై ఉండును కాక నాదే సత్యము. ప్రతి మానవుల మాటలపైన ఆయన మాట ఆధిక్యత కలిగి ఉన్నది. అన్నిటి మీద, ఏదైనప్పటికీ అన్నిటి మీద ఆయన వాక్యమే వెలుగు. ఆదియందు అది దట్టమైన చీకటిగాను, కళా విహీనముగాను, అంధకారముతోనూ ఉన్నదని మనకు తెలుసును. ప్రపంచం చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆయనకు వెలుగు కావాలని దేవుడు ఎరిగి ఉన్నాడు. ఆయన యొక్క విత్తనం ఎప్పుడో భూమిలో ఉండిపోయినది. ఎందుకనగా ఆయనే అక్కడ నాటి ఉండెను. ఆ విత్తనం మొలకెత్తడానికి, ఆ విత్తనం బ్రతకటానికి ఆయనకు వెలుగు కావలసి ఉండెను. ఎందుకంటే అక్కడ విత్తనం ముందుగానే ఉండెను. ఆ విధముగానే అది ప్రతి యుగములోనూ ఉండెను. ప్రతి యుగములో, ప్రతి కాలములో ఏమి జరుగునో దేవుడు మనకు ముందుగా తెలియచెప్పెను. ఆయనకు అవసరమైన ఒకే ఒకటి, ఆ లేఖనం పైన ఆ కాలమునకు దానిని జీవింపు చేయు దేవుని వెలుగు యొక్క ప్రత్యక్షత. వెలుగు వాక్యాన్ని చేరినంత కాలము, వెలుగు వాక్యమును చేరినంత కాలము అది చేయును. వాక్యం మొలకెత్తినట్లయితే, ఆ దినానికి అది వాగ్దానమైతే, అది దానిని బ్రతికించును. నీ ఒక్కసారి గోధుమను నాటగలవు, లేక జొన్నను మరొక దాన్ని విత్తగలవు. కొన్ని మిగతా వాటి కంటే ఆలస్యంగా వస్తున్నవి. కారణం అది ఋతువును బట్టి ఆధారపడి ఉండును. దేవుని వాక్యము ఋతువులో వచ్చును. ధర్మశాస్త్రము, కృప మొదలగినవి యుగముల్లో గుండా మనం వెళ్ళినప్పుడు అవి వచ్చును. ప్రతి ఒక్కసారి ప్రసరించబడు వెలుగు ప్రత్యక్షత వలన విత్తనములో ఉన్న జీవును బట్టి అది వెలిగింపబడుతుంది. దేవుని వాక్యం వలన సూర్యుడు ఈ దినమున ప్రకాశించును. ఎందుకనగా మనము ఆనందించుచున్న సాక్షాత్ సూర్యుడే దేవుని వాక్య ప్రత్యక్షత వలనై ఉన్నది. మనము బయట చూస్తున్న సాక్షాత్తు ఈ సూర్యుని కాంతియే దేవుని యొక్క వాక్యం వలన కలిగి ఉన్నది. వెలుగు కలుగుగాక అని ఆయన చెప్పినప్పుడు, వెలుగు కలుగుగాకని ఆయన చెప్పినప్పుడు వెలుగు లేకపోతే ఏమవుతుంది? అలాగైతే అది దేవుడు పలికినది కాదు, అది అక్కడ ఉండును కాక అని ఆయన చెప్పితే అది అక్కడ ఉంటున్నది. కనుక మనం ఇప్పుడు ఆనందిస్తున్న సూర్యుడు ఆది కాండములో దేవుడు పలికిన దేవుని వాక్యం యొక్క ప్రత్యక్షత అని మనము కనుగొనుచున్నాము. దినము యొక్క దేవుని వెలుగు ఆయన కుమారుడై ఉన్నాడని మనము గ్రహించుచున్నాము. ఒకటి SUN సూర్యుడు, ఇది SON కుమారుడు. బైబిల్ అయి ఉన్నది. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. హెబ్రీ 13:8 ఆయన నిన్న నేడు యుగయుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు. అది ఎల్లవేళలా దేవుని యొక్క వాక్యమై ఉంటున్నది. అది నోహవులో క్రీస్తు, అది మోషేలో క్రీస్తు, అది దావీదులో క్రీస్తు, తృణీకరించబడిన రాజు. అక్కడ 800 సంవత్సరాలకు పూర్వము పట్టణ వైపు చూచి దావీదు వలె క్రీస్తు తృణీకరించబడిన రాజై క్రీస్తు అక్కడ కూర్చొని పట్టణమును చూచి ఏడ్చెను. అది ఎల్లప్పుడూ క్రీస్తు యొక్క ఆత్మ. యేసుక్రీస్తు ద్వారా దేవుని ఆత్మ సంపూర్ణంగా దేవుని వాక్యం వలన ప్రత్యక్షపరచబడిన వెలుగు ఆవల ఎటువంటి జీవము ఉండదు. వెలుగు ఉత్పత్తి చేస్తుంది. వెలుగు జీవమును ఉత్పత్తి చేయను. వెలుగుకు ఆవల ఎటువంటి జీవము లేదు. ప్రకృతి సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది లేదు. ఉండవలసి ఉన్నది. దేవుని యొక్క వాక్యము ద్వారానే వెలుగు వచ్చును.
దేవుని యొక్క వాక్యము ప్రత్యక్షమైనప్పుడు అది వెలుగవుతున్నది. దేవుడు అన్ని విత్తనాలు నాటినట్లుగానే అది ఇక్కడ పడి ఉన్న విత్తనము. ఎటువంటి వెలుతురు ఇక్కడ లేకముందు, ఎలాంటి జోము ఇక్కడ లేకముందు, లేక ఏది లేకముందు మన యొక్క శరీరములు ఇక్కడ భూమిపైన ఉన్నవి. కాల్షియం, క్షారము, బూడిద ఉప్పు, ఇంధనము, బాహ్య వెలుతురు అదేదైనాను భూమిని దేవుడు సృష్టి చేసినప్పుడు అవి ఇక్కడే ఉన్నవి. అది వెలుగులోనికి తేవటానికి ఆయన పలుకుబడిన వాక్యమే అది తీసుకున్నది. వృక్ష శాస్త్రమునకు లేక చెట్ల ప్రాణమునకు లేదా ఉన్న జీవం ఏదైనప్పటికీ వాటికి చేసినట్లుగా చేయుటకు ఆయన యొక్క వెలుగు లేకుండా ఏది జీవించదు. ప్రకృతి సంబంధమైనది లేక ఆత్మ సంబంధమైనది ఏదైనా జీవించదు. ఆయన వాక్యమే వెలుగు మరియు జీవమై ఉన్నది. అయితే ఆయన ఆ వెలుగును పంపి అది ప్రజలకు తెలియచేసినప్పుడు అప్పుడు అది తృణీకరించబడిన. అలాగైతే అది ఏంటి? అదే ఈ ఉదయవేళ మనం మాట్లాడగూర్చున్నది, ఈ వెలుగును తృణీకరించుట. వాటి ద్వారా అది పంపించబడగా అప్పుడు ఎలాగో తిరస్కరించబడినదో, ఇదిగో నా సేవకుడు, ఆయన యందు నేను ఆనందించుచున్నాను, ఆయన అన్యజనులకు వెలుగై ఉన్నాడు, ఆయన లోకములకు వెలుగై ఉన్నాడు, ఆయన లోకం యొక్క వెలుగై ఉండెను. అయితే ఆయన తిరస్కరించబడెను. అదే విషాదకరమైన విషయం. దేవుడు ఆయన వెలుగును ప్రత్యక్షపరచుననేది ప్రతి ఒక్కసారి దాని స్థితిని అది నిర్ధారించెను. లోకము ఆ వెలుగును తిరస్కరించినది. ఎందుకని? అది సాక్షాత్తు బైబిల్లో వ్రాయబడి ఉన్నది. ప్రతి కాలములో ప్రతి కాలము కొరకు దేవుడు ఆయన వాక్యమును ఎంతో భాగించున్నాడు. ఆ వాక్యమును ప్రత్యక్షపరచుటకు ఆయన ఎప్పుడు కూడా ఒకరిని పంపును. యేసు ఆయన మెస్సయ్యగా వచ్చునని 4000 సంవత్సరాల వరకు ప్రవచించబడేను. ఆయన వచ్చినప్పుడు మెస్సయ్య యొక్క ప్రతి వాగ్దానమును ఆయన రుజువు చేశాడు. అయినప్పటికీ లోకంలోని ప్రజలు, సంఘములో మొదలైన వారందరూ ఆయన గూర్చి ఏమీ ఎరుగరు. కారణం, ఇది ఎరుగుటకు కొన్ని విషయాలు వారిని నిలుపు చేసినవి. మనము ప్రకృతి సంబంధమైన భాగమును తీసుకుందాము. ఇక్కడ జన్మించిన ఒక మనుష్యుడు దేవుడు తన కొరకై ఏది సృష్టించాడు? సూర్యుని యొక్క వెలుగులో నడుచుటకు. మొదటి విషయం ఏదో తెలుసా? కళ్ళు మూసుకుని గదిలోకి పరిగెత్తుతాడు, తలుపు మూసుకుంటాడు, తెరలాగుతాడు. సూర్యుడు ప్రకాశించుచున్నాడని గుర్తించుటకు తిరస్కరిస్తాడు. మంచి తరుణాలను తిరస్కరిస్తాడు. హెచ్చరిక కిరణాలను, వాటి యొక్క జీవమిచ్చు వనరులను తిరస్కరిస్తాడు. అతడు ఎక్కడికి వెళ్ళవలెనో, అతడు ఎక్కడి నుండి వచ్చెనో అవి చూడగలుగుటకు విరజిమ్మిన వెలుగును అతడు తిరస్కరిస్తాడు. అది అతడు ఉపేక్షిస్తాడు. తెరలు అడ్డంగా లాగి లేదా వసారోలోకి పరిగెత్తుకుని పోయి ప్రతి ఒక్క చోట వెలుతురును నిలుపు చేసి సూర్యుడు ప్రకాశించుట తిరస్కరిస్తే ఆ వ్యక్తిలో మానసికమైనది ఒకటి లోటు ఉన్నది. ఎవరికైనా అది తెలుసు. ఆ వ్యక్తిలో ఒక తప్పున్నదని ఒక ప్రకృతి మనస్సు చెప్పగలదు. ఒకటి అతనికి జరిగినది. అతని తర్క వితర్కములు అతడు పోగొట్టుకున్నాడు. మనము జీవించుచున్న ఘడియలు అలాగే ఆ విధముగానే ఉన్నవి. ఒక మనిషి ఒక విధమైన క్షమాపణతో తన్ను తాను కప్పుకుంటున్నాడు. నిజంగా సువార్త వెలుగును ఈ దినమున అది ప్రకాశించుటను గుర్తించుటకు కప్పుకుంటున్నాడు. ఒక వ్యక్తి దాన్ని ఆ విధముగా బాహటంగా తిరస్కరించి ఒక దానిలోనికి వెళ్లిపోయి అడ్డంగా గుడ్డను లాక్కుంటే అది నేను నమ్మను అని చెప్తే ఆ వ్యక్తిలో ఒక పొరపాటు ఉంటున్నది. దాన్ని చేరుకుంటానికి మరో మార్గం లేదు. ఒక పొరపాటున్నది. అతనికి ఒకటి జరిగినది. ఆ దినమున అది ఎక్కువగా ఉండుట మనం చూస్తున్నాము. ఇప్పుడు యేసు ఆత్మ ప్రేరితమైన ప్రవక్తల అందరి సాక్ష్యము లై ఉండెను. ఆయన కాలముకై ప్రవచించబడిన అన్ని ప్రవచనాల వెలుగులోనికి వచ్చినవి ప్రవచనాలు. ఆయన గూర్చి ప్రవచింపబడిన బైబిల్లో ఉన్న వాక్యం యొక్క ప్రతి కృవత్తుని ఆయన వెలిగించాడు. కన్య గర్భవతి అయి ఆమె అలాగే జరిగినది. అవునా? ఆలోచనకర్త, సమాధానకర్తకు అధిపతి, బలవంతుడిగా దేవుడు, ఇచ్చుడకు తండ్రి అని ఆయనకు పేరు పెట్టబడిను. ఆయన అదే అయి ఉండెను. గుడ్డివారి కనులు చూచును. వారు చూశారు. ఆయన గురించి ప్రవచింపబడిన ప్రతిదీ ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు జరిగినది. ఎందుకని ప్రజలు అది చూడలేకపోయారు? ఇప్పుడు మనకది వింతగా అగుపిస్తున్నది. ఎందుకనగా మనము తిరిగి వెనుక దర్శనపు అద్దములో చూచుచున్నాము. అయితే మీకెవరికైనా తెలుసా, ఆ విధముగా వెనుకకు చూస్తూ నీవున్నట్లయితే నువ్వు పగిలిపోతావు. మన ముందున్నది మనం చూద్దాం. అదే వారు చేయుచున్నది. అది వారు చేయుటకు కారణమిదనగా, ఎందుకనగా వారు మరి యొక్క వెలుగు యొక్క తలుకులో ఆడంబరమైన ప్రకాశతలో వారు జీవించారు. మరి యొక్క దినపు ఆడంబరపు ప్రకాశతలో వారు జీవించరి. స్నేహితులారా, అది నేటి ప్రపంచంలో ఉన్న సంగతి అని నేను నమ్ముతున్నాను. ఎందుకనగా మరొక దినపు వెలుగు ప్రకాశత ఆడంబరపు తలుకులో మనం జీవించుటకు ప్రయత్నం చేయుచున్నాము. ఆడంబరపు ప్రకాశత, అబద్ధపు వెలుగు, మోసపు వెలుగు.
రహదారిపైన ఎండమావి వలె అది ఉండును. మనం దారిని వెళ్తూ ఎండమావిని చూస్తాము. అది సూర్యుని యొక్క తప్పుడు భావన లేదా భావితం. నీవు అక్కడికి వెళ్ళిన తర్వాత అది వస్తువును ఉత్పత్తి చేయదు, కానీ ఒక తప్పుడు అవుతుంది. ఎందుకనగా నీవు సూర్యుని యొక్క ఆడంబరపు కాంతిలో నీవు నడవు. ఎందుకంటే అది ఒక ఎండమావి. ఎల్లప్పుడూ అక్కడ ఏమీ ఉండదని అది చూయిస్తుంది. యేసుక్రీస్తు నిన్న నేడు యుగయులు ఒక్కడి రీతిగా లేడని ప్రజలు చెప్పుడుకు ప్రయత్నం చేస్తే వారు నిన్ను ఎండమావిలోకి నడిపించుచున్నారు. అంతే. అటువంటి ఒక సంఘంలోనికి నీవు చేరినా, ఒక నిలువెచ్చని మూడు సిద్ధాంతంలోకి నీవు కలిసిపోయినా, అటువంటి ఒక దానిలోకి అక్కడ ఏమీ ఉండదు. లోకములు ఉన్నదానికంటే ఏమీ ఉండదు. నేను నీకు చెప్తాను, ఉత్సాహపూర్వకమైన పరిశుద్ధాత్మ కిరణాలు నీపైకి తెచ్చి క్రీస్తు యేసులో నిన్ను నూతన సృష్టిగా చేయు యేసుక్రీస్తు సువార్త వెలుగును తిరస్కరించవద్దు. మరి ఒక యుగం యొక్క ఒక ఆడంబర ప్రకాశతలు నడుచుటకు ప్రయత్నం చేయవద్దు. మరి ఒక కాలంలో ఆ ఆడంబరపు వెలుగు మంచిది కావచ్చునేమో. అది ఒకవేళ వారికి మంచిది కావచ్చును. మన ప్రభుని యేసు దినమున అది అలాగు రుజువు చేసినది. ఆ దినమునకు ఆయన లేఖన సంబంధమైన వెలుగయుండెను. ఆయన వెలుగయుండెను. ఆయన భూమిపైకి వచ్చి వాగ్దాన వాక్యమును ప్రత్యక్షపరచే వరకు ఆయన వెలుగు కాదు. ఆయన అక్కడ ఈ విధముగా చెప్పాడు. మీకు తెలుసా, యోహాను మండుచుండు వెలుగై ఉన్నట్లుగా యోహాను మండుచు వెలుగుచున్నట్లు నిన్న వెలుగయుండెను. కొంతకాలము అతని వెలుగులో నడుచుటకు మీరు ఆనందించిదరి. నిజం, యోహాను అతని జన్మకు ముందుగా 712 సంవత్సరాలకు పూర్వమే యెషయా చేత ప్రవచింపబడెను. అరణ్యములో కేకవేయ ఒకని శబ్దము అని. మరియు ప్రవక్తల్లో ఆఖరి వాడైన మలాకి అతని రాకక ముందు 400 సంవత్సరాలకు పూర్వము 3వ అధ్యాయం మలాకిలో చెప్పియున్నాడు, ఇదిగో మార్గమును సిద్ధపరచుటకు నా దూతను నీకు ముందుగా పంపుదును అని. ఇక్కడ యోహాను భూమి మీద వ్రాయబడిన వాక్యము బ్రతుకున్నట్లుగా చేయుచున్నాడు. అరణ్యములో కేకవేయి ఒకని శబ్దము అతడు. ఇంకా మెస్సయ్యకు ముందు మార్గమును సిద్ధపరచు వాడైయున్నాడు. యేసు చెప్పినాడు, అతని వెలుగులో నడుచుటకు మీరు ఆనందించితిరి, ఎందుకనగా అతడు వెలుగు మండుచు ప్రకాశించున్న వెలుగు. యోహాను అతడన్నాడు, నేను తగ్గవలసి ఉన్నది, నా వెలుగు ఆగిపోవలసి ఉన్నది. కారణం ఎందుకని? నన్ను గుచ్చి ప్రవచనము చెప్పనట్లుగా నా సమయమునకు నేను పరిచయం చేసి తిని. ఆయన మాట వినుడి, ఆయన వెంబడించుడి. ఆ దినమున అది బ్రతికెను, దీనిని అది రుజువు చేసెను. ఇప్పుడు యూదులు వారు నిజమైన వెలుగును ఆరాధించుచున్నారని వారు అనుకున్నారు. వారు త్రోసిపుచ్చిన లేక నెట్టి వేసిన ఇదే దేవుని వారు ఆరాధించుచున్నారని వారు తలంచుచున్నారు. వారు ఆరాధన చేయుచున్నారని అనుకునుచున్న వారే సిలువేస్తున్నారు. వారు ఆరాధన చేయుచున్నారనుకును ఆ దేవుని ప్రజల యొద్ద ఆయన హేళన చేయుచున్నారు. అదే దేవుని అపహాసం చేయుచున్నారు. వెలుగును తెచ్చుట కొరకై నేను దీన్ని గౌరవ భయములతో చెప్పనా? ఎందుకనగా కొద్దిసేపటి క్రితమే మన సహోదరుడు చెప్పినట్లుగా మనం అనుకున్న దానికంటే ముందుగా మనము జీవిస్తున్నాము. ఈ దినాలలో ఒకానొక రోజు ఒకటి జరుగుతుంది, అది ఆలస్యమైపోయినది. ప్రజలు వారేమి చేయుచున్నారో అది ఎరుగకనే మృగం యొక్క ముద్రను వారు స్వీకరిస్తారు. గుడ్డివారు గుడ్డివారిని నడిపించెదరు, వారందరూ గుంటలో పడతారు. యేసు చెప్పాడు, మనము అనుకున్న దానికంటే ముందే మనము జీవించుచున్నాము. వారేమి చేయుచున్నారో ఎరుగకనే అనేక మంది నమ్మకస్తులు దానిని వెంబడించెదరు. అయితే వెలుగు, సువార్త వెలుగు ప్రకాశించుతున్న ఘడియలో అది యేసుక్రీస్తు పునరుద్ధాన శక్తితోనూ, యేసుక్రీస్తు నిన్న నేడు యుగాలు ఒక్కడే రీతిగా ఉన్నాడు అని ఆయన ప్రత్యక్షత చేసుకొనుచున్న ఘడియలో ఆసన్నమైనది. ఏ దినానికి దాన్ని ఆయన పంపించున్నాడు. ఈ దినమునకు ఆయన వాగ్దానం చేసినవి ఈ దినమునే జరగవలసి ఉన్నవి. సంఘము దాన్ని అంగీకరించకపోతే అబ్రహామునకు దేవుడు ఈ రాళ్ల వలన పిల్లలు పుట్టించగలడు. ఆయన వర్తమానమును ఆయన తీసుకెళ్లను. ఎందుకంటే అన్ని వేళలా ఆయన అలాగే చేశాడు. అన్ని వేళల్లో ఆయన అలాగనే చేయును. వెలుగులో నడుచుచున్నామని అనుకునేవారు పితరుల ఆచారాలలో మొదటి విషయం ఏంటో తెలుసా? ఒక వెలుగు ఆడంబర తలుకులో వారు నడుచుచున్నారు. అదే వెలుగులో కాదు. వారు ఆరాధన చేయుచున్నారని చెప్పుకునే ఆ వెలుగునే వారు తృణీకరించుచున్నారు. ఆయన కార్యములు ఆయన ఎవరయ్యున్నది నిండారుగా రుజువు చేయబడినవి. యేసు ఆయనకు ఆయనే చెప్పాడు, లేఖనములు పరిశోధించుడి, ఎలయనగా వాటి యందు నిత్య జీవము కలదని మీరు తలంచుచున్నారు, మరియు అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. నాలో పాపమున్నదని ఎవరు రుజువు చేయగలరు? ఆయనే చెప్పాడు. నేను ఏదైనా చెప్పి లేక నేను చెప్పినది ఏదైనా పరలోకపు తండ్రి నా ద్వారా రుజువు చేయలేదని ఎవరు రుజువు చేయగలరు? ఆయన ఆ ఘడి యొక్క వెలుగని మీకు రుజువు చేశాడు. ఎందుకనగా ఈ మెస్సయ్య ఈ విధముగా ఉండునని అదంతా ప్రవచింపబడిను, మరి ఇక్కడ జీవముగా వికసించెను. అయితే నిజమైన వాక్యం యొక్క వెలుగు నుండి వారి పారంపర్యాచారాలు వారిని వేరు చేసినవి. పరిసయ్యులు, సద్దుకయ్యులు, హేరోదీయులు ఏదైనప్పటికీ అన్ని కాలంలో ఉన్నట్లుగానే నిజమైన వెలుగు చూడకూడనట్లు వారు లోకమునికెంతో అతుక్కుపోయారు. అది
వారు కన్నులు బయట పెట్టినది. తరువాత రోజు అది ఇలాగుండును, రేపు అది ఇలాగుండును, ఇందులో మేము చేరుతాము, ఇది అది అని తలుకు బెలుకులతో వారు నడుస్తారు. అది ఒక తప్పుడు ఎండమావి అని మనం చూస్తున్నాము. మానవ హృదయానికి యేసుక్రీస్తు అప్పుడు ఎల్లప్పుడూ ఎలాగుండెనో ఈ రోజు అంతే వాస్తవంగా ఉండును. ఇదిగో కొంచెం కాలమైన తర్వాత లోకము నన్ను ఎన్నడూ చూడదు, లోకం యొక్క క్రమము నన్ను ఎన్నడూ చూడదు, కాస్మోస్ అయినను మీరు నన్ను చూతురు. ఏలైనగా నేను మీతోను మీలోను యుగ పర్యంతరము ఉందును. నేను చేయు కార్యములు మీరును చేతురు, వీటికంటే గొప్పవే చేతురు. ఎందుకనగా నేను నా తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. ఈనాటి ఘనమైన వాగ్దానము లోకం ఎంత గుడ్డిగా ఉంటుందో అంత గుడ్డిగా ఉంటుంది. అయితే మీరు నన్ను చూతురు అను ఘనమైన వాగ్దానము అక్కడ ఉన్నది. అదే ఈ రోజు మనం పొందుకొంటకు ప్రయత్నించున్నది. సంపూర్ణ సువార్తనగా అర్థం యేసు క్రీస్తు పునరుద్ధాన శక్తిని మరియు ఆయన వాగ్దానం యొక్క సంపూర్ణతను వ్యక్తపరచుట. తద్వారా పరిశుద్ధాత్మ ఈ సంగతులను రుజువుపరిచి దేవుడు వాగ్దానం చేసింది సరిచేయును, అది ఆయన చేయును. అవునండి, దేవుని యొక్క వాక్యం వలన మరియు ఆయన చేయు కార్యముల ద్వారాను సమగ్రంగా రుజువు చేయును. అయితే వారిలో ఎవ్వరూ అది నమ్మటకు ఇష్టపడలేదు. ఆయన వెలుగును రుజువు చేయుట వాక్యమై ఉండెను. వాక్యము దాన్ని చెప్పుచున్నది, లేఖనములు పరిశోధించుడి అని. అయితే వారు నివసించుచున్న వారి ఆచారములు మరి యొక్క కాలపు తలుకు బెలుకులు. వారన్నారు, మేం మోషేను నమ్ముచున్నాము, మేము నమ్మినది మోషేను, నీవు ఎక్కడి నుంచి వచ్చినవో మాకు తెలియదు, నీ విద్యను నీవెక్కడ పొందావు, నీవు ఇదని ఏది రుజువు చేయగలదు? వారు బైబిల్ మాత్రమే చదివినట్లయితే ఆయన ఎవరై ఉన్నది ఆయన కార్యములే రుజువు చేయును. వారు దాన్ని చదువుచున్నారు, అయితే దాన్ని వారు చూడలేకున్నారు. నా కార్యములు నన్ను గుర్తింప చేయుచున్నవి. ఒక మనుష్యుడు అతని యొక్క యోగ్యతల బట్టి తెలియబడును. దేవుని వాక్యము చేత అతడు పంపబడితే, దేవుని వాక్యముతో పంపబడినట్లయితే దేవుని వాక్య యోగ్యతల బట్టి తెలియబడును. ప్రతి కాలములో అలాగే, అది ఎల్లప్పుడూ అలాగే ఉండును. నిన్నటి దినపు వెలుగు వల్ల మనం జీవించలేము. గత దినపు వెలుగు చరిత్ర అవుతున్నది. దాని గురించి మనకేమీ తెలియదు. నిన్న ప్రకాశించిన సూర్యుని ప్రకాశం వలన ఈ దినమున నీకు వేడి తగలదు. అదే ఈ రోజు సంఘాల యొక్క పరిస్థితి, అదే ప్రజల యొక్క సంగతి. నిన్న ఏమి జరిగిందో దాని ద్వారా ప్రజలు జీవించే ప్రయత్నం చేస్తారు. నీకు పూత పూసిన అగ్ని వల్ల వేడి కలగదు, నిజంగా కలగదు. అందులో వేడి ఉండదు. నిన్నటి సూర్యునిలో వేడి ఏమీ ఉండదు. ప్రకృతి సంబంధంగా కోత వృద్ధి చెందుడు కొరకై, గింజ ముదురుడుకై సూర్యరశ్మి భూమిపైకి పంపబడుతున్నది. ప్రతి దినము క్రొత్త సూర్యుని తీసుకుని వస్తుంది. ఈ దినం ప్రకాశిస్తున్న సూర్యుడు కెనడాలో గోధుమను పైకి తెస్తున్నాడు. అదే సూర్యుడు అంతకంటే సూర్యుడు కాకపోతే అంతటి కానట్లయితే ఈ జూలై ఆగస్టుల్లో గింజను అది పరిపక్వత చెందనివ్వదు. అదెంతో బలమైనదిగా శక్తివంతమైనదిగా ఉండవలసి ఉన్నది. విత్తనము తీసుకుని వచ్చుటకై ప్రతిదినము అది ఎదుగుతుంది, ముదురుతుంది. గింజ అది పరిపక్వత చెందుట మొదలు పెట్టగానే విత్తనం పుట్టుకొస్తుంది. ఆ విత్తనములో అలాగే నిలబడినట్లయితే అది విత్తనాన్ని కడుతుంది. ప్రతిరోజు దాని చుట్టూనున్న పొట్టు, కొంత క్షారము అందులోకి మరి ఏదిపోయినప్పటికీ సూర్యుడు అధికమైన కొలది గింజ కట్టుకుంటుంది. అయితే ఆగస్టులో ప్రకాశించే సూర్యుని తీసుకో, ఈ దినమునున్న గోధుమపై దాన్ని పెట్టు, దాన్నది చంపుతుంది. ఖచ్చితం, నీవు దాన్ని చేయలేవు. అది తప్పక తన ఋతువులో రావాల్సి ఉన్నది. ఆ విధముగానే దేవుని గోధుమ మరియు విత్తనము పరిపక్వత ఋతువులోనే జరుగుతున్నది, దాని యొక్క ఋతువులోనే. అయితే ఈ రోజు ఉండిన సూర్యుని వలన లేక ఈ రోజే కాచే సూర్యకాంతి వలన గోధుమ చచ్చిపోతుంది, విత్తనము చనిపోతుంది. దాని యొక్క ముందున్న కోత పంట ముదురుతుంది. గింజ వెలుగు వలన పరిపక్వత చెందవలసి ఉన్నది. అయితే ఈ రోజు విషయం ఏదనగా సంఘపు గింజ పరిపక్వత చెందుటకు ఇష్టపడదు. అది వెనక మూడి కాలంలో శాంతి ఫిన్నే నాక్స్ కాల్విన్ కాలంలో నిలబట్టకు ఇష్టపడుతుంది. వారు మంచిదే, వారు కాలం యొక్క వెలుగై ఉండేది. ఇదైతే మరొక గడియ, ఇది మరొక దినము, ఇది సువార్త యొక్క పురోగభివృద్ధి, అది దాని యొక్క పరిపక్వతకు వచ్చుచున్నది. కాబట్టి మనము లూథర్ ఏమని చెప్పాడో అందులో ఉండలేము, వెస్లీ చెప్పిన దానిలో లేక మిగతా వారు చెప్పిన దానిలో ఉండలేము. ఈ దినములకు ముందుగా చెప్పబడిన వెలుగులో మనముంటున్నాము. మనము 7వ సంఘ కాలంలో ఉన్నాము, 3-4 సంఘ కాలాలు కాదు. గింజ అది తీసుకుంటానికి స్థితి కలిగి ఉండాలి. అది అలాగూ కాకపోతే అది పడిపోతున్నది. దాని అర్థం ఏమీ లేదు అని. గింజ వెలుతురులో వెళ్ళినట్లయితే వెలుగుతోనే పరిపక్వత చెందుతుంది. కనుక సంఘం ప్రతి ఒక్క కాలం యొక్క రొట్టెను తీసుకుని రావాల్సి ఉన్నది. యేసు ఆజ్ఞించినట్లుగా
దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన మనుషుడు జీవించును. మనకు అవసరమైన రొట్టె బైబిల్ గ్రంథమందున్నది. అది దేవుని ప్రణాళిక యొక్క సంపూర్ణమైన ప్రత్యక్షత. అది యేసుక్రీస్తు యొక్క సంపూర్ణమైన ప్రత్యక్షత. మనము దానికి ఏది కలపకూడదు, దాని నుండి ఏది తీసివేయకూడదు. ఎవరు అలాగు చేసినను అతని పేరు జీవగ్రంథం నుండి తీసివేయబడును. దీనికి మనమెవరూ మూఢ విశ్వాసం కలపనవసరం లేదు. అది ఎలాగ ఉండవలనో అలాగే అది వ్రాయబడినది. దానికి మనమేది కలపము, అందులో నుండి ఏది తీసివేయము. అది ఉన్న రీతిగానే బోధిస్తాము మరియు దేవుడు దాన్ని రుజువు చేయును. ఆయన వాగ్దానం చేసిన ప్రతి వాగ్దానము అది ఉన్నట్టుగానే ఆయన రుజువు చేయును. మనం అందులో ఉండి తీసివేయకూడదు, దానికి కలపకూడదు. అది ఉన్నట్లుగానే వదిలివేయము. అయితే మీరు చూచితరా, అక్కడ ఆ దినమున ప్రజలు ఉండుట మనము చూచుతున్నాము. తిరిగి ఆడంబరమైన తలుకు బిరుకులతో ఉండుటకై ప్రయత్నించుట. ఏ విధముగా గోధుమ పంట పరిపక్వత చెందునో ఆ విధంగా సంఘము పరిపక్వత చెందవలసి ఉన్నది. మనుషుల వల్ల మాత్రము కాదు జీవించున్నది, అయితే దేవుని వాక్యం వలన, జీవపు రొట్టె వలన జీవించును. వాక్యంలోని కొంత భాగము చేత కాదు, ప్రతి కాలములోనూ దేవుని యొక్క ప్రతి మాట వలన బ్రతుకును. కేవలం అలాగే ఉండిపోయి ఎల్లప్పుడూ చిక్కుడు గింజలు, ఉర్లగడ్డలు మాత్రమే తినుచూ ఉండవద్దు. దాంతో మరికొన్ని తినవలసి ఉన్నది. ఆయన ప్రజల ముందు పెట్టబడిన దేవుని ఘనమైన భోజనపు విందు నిండు పద్ధతిలోకి మనము వెళుచున్నప్పుడు అది పరిశుద్ధాత్మక శక్తి. దాన్ని గురించి ఆనందించుట, అనుగ్రహించబడిన బలము, శక్తి యందు ఆనందించుట. నేను చేయి కార్యములు మీరు చేయుదురు, ఎందుకనగా నేను జీవించుచున్నాను గనక మీరు జీవించుదురు. ఆయన సంఘానికి యేసు చేసిన వాగ్దానములు. ప్రజలు ఇంకా గతించిపోయిన మరొక కాలంలోని ప్రజలు తిరిగిపోవుట మనం చూచున్నాము. లూథర్ కాలమది ఘనమైన కాలము. అతడు కథోలిక సంఘం యొక్క తప్పిదాన్ని చూశాడు. అతడు సంసర్గమును చూచాడు. అది ఆ యవ్వన పుజారి, అది తప్పని అతడు చూశాడు. అది అక్షరార్థమైన క్రీస్తు యొక్క శరీరము కాదు, అది వారు దీవించిన రొట్టె ముక్క. ద్రాక్షరసము శబ్దార్థ ప్రకారము రక్తము కాదని అతడు చూశాడు. అయితే రక్తములకు పోలిక కాబట్టి విషయాన్ని ఎదిరించాడు. ఎందుకనగా ఆ ఘడి యొక్క సమయం వచ్చెను. ఎంతమంది పూజలను వారికున్నా అనవసరం, ఎంతమంది వారికున్నా అనవసరం. వెలుగును ప్రకాశింప చేయుటకు దేవునికి ఒక మనుషుడున్నాడు. ఆమేన్. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును, దాన్నతడు అంగీకరించాడు. అతడు లూథర్ కాలపు వెలుగు ప్రకాశింప చేసెను. అదేం తర్వాత అది దాని కాలమును విడిచెను. సంఘము దాని పాపమును వదులుకొని పవిత్రత పరచబడవలసిన మరొక సమయం వచ్చెను. వెనువెంట జాన్ వెస్లీ వచ్చాడు. అతడు ఆంగ్లికన్ సంఘానికి సంబంధించిన వాడు. ఇంగ్లాండ్ దేశం నుండి వచ్చిన చిన్న ఆంగ్లికన్ మనిషి. అయితే అతడు సువార్తలో వెలుగు చూచెను. అది రానున్నటువంటి ఫిలదెల్ఫియా సంఘ కాలం యొక్క ఘడియ. అతడు అలాగ చేసినప్పుడు కృపలోని రెండవ కార్యమును అతడు బోధించాడు. యేసుక్రీస్తు రక్తం వలన శుద్ధీకరణ గూర్చి దాని యొక్క వెలుగులో ఏదీ నిలబడలేకపోయాను. అతడు లూథర్ వలె మూఢభక్తి గలవానిగా పరిగణింపబడ్డాడు. అయితే మిగతా వారందరినీ ప్రతిఘటించెను, వెలుగు ప్రకాశించెను. ఎందుకనగా అది ఆ ఘడి యొక్క వెలుగయుండెను. దేవుడు జాన్ వెస్లీ అను మనిషిని కనుగొనెను. వెలుగు వైపునకు త్రిప్పగలిగిన ఒక మనిషిని దేవుడు కనుగొన్నాడు. ఆయన ఆ కాలమునకు వెలుగును త్రిప్పగలిగిన లూథర్ను కనుగొనెను. ఆ తరువాత పెంతెకోస్తు సహోదరులు వచ్చారు. వరముల పునరుద్ధరణ, వరములు తిరిగి పొందుకునుట. వారి కాలంలో వారు వచ్చిరి. భాషలు మాట్లాడుట, స్వస్థత వరములు, సంఘమునకు విషయాలతో వారు వచ్చిరి. వారు ఏమి చేదురని లేఖనం చెప్పినో ఖచ్చితంగా అదే చేశారు. వారు దాన్ని చేసినప్పుడు వారు దాన్ని రుజువు చేశారు. అది ఖచ్చితంగా నిజం. అయితే దాని నుండి మనం ముందుకు కదలాము. మీకు తెలుసా, మనం పెళ్లి కుమార్తె సమయమందు, ఎంపిక సమయమందు మనము ఇందువని వారు చెప్పిన పెళ్లి కుమార్తె సమయమందు మనమున్నాము. పసరు పురుగు తినివేసినదంతా యోవేలు 2:28 చెప్పబడినది. పసర పురుగు విడిచినదంతా, చీడ పురుగులు విడిచినదంతా, చీడ పురుగులు విడిచిందంతా, మిడతలు విడిచిందంతా. బైబిల్ గ్రంథంలోని 7 ముద్దలు మీరు చదివినట్లయితే ఆ సంస్థాపకులోని ఒక్కొక్కటి, ఆ దిద్దుబాటుకర్త ఒక్కొక్కరి వెళ్లిపోయి వాక్యను ప్రకటించారు. అయితే ఒక దాన్ని విడిచిపెట్టారు. తరువాత దిద్దుబాటుకర్తలు గతించిన తర్వాత వారు ఏమి చేశారు? వెలుగు ఆరిపోవటం ఆరంభించినది. మరొక వెలుగులో వారు నడుచుటకు బదులు దాన్ని వారు నిర్మాణాత్మకు చేశారు. అది వారు నిర్మాణాత్మకు చేసిన తర్వాత మేము ఈ వెలుగును నమ్ముచున్నాము, ఇదే వెలుగు, అది ఇదే. వారేమి చేశారు? వెస్లీ నేరుగా వచ్చి వారిని అక్కడి నుండి కదిలించి వేశాడు. వెస్లీ ఏమి చేశాడు? అతని తర్వాత అతని సోదరుడు జాన్, చార్లెస్, వెనువెంట ఆస్బరీ వారందరూ వారి దినాలు గతించిన తర్వాత వారు పిలుచుకున్న మెథడిస్ట్ సంఘముగా వారది నిర్మాత్మకం చేశారు. వారు ఏమి చేశారు? ముందున్న వెలుగును తృణీకరించారు. ఇదే వెలుగు, ఇది అదే అని వారు చెప్పేశారు.
అటు తర్వాత పెంతెకోస్తు వారు వచ్చారు. దేవుడు ఇంకా పరిశుద్ధాత్మ బాప్తిసమును పంపునని చూయించారు. ఆయన ఇంకా ఆయన స్వస్థత శక్తిని పంపును. వారు అది తిరస్కరించారు. వారు ఏమి చేశారు? వాటికి దూరంగా వారు నడిచి వెళ్లిపోయారు. ఎందుకనగా అది మరొక వెలుగు. ఇప్పుడు అది ఏంటి? పెంతెకోస్తు వారు నిర్ణాత్మ చేసిన దానికి మనము 60 సంవత్సరాలు దాటాము. మేము అది మరి దేవుడు అందులోండి వెళ్లిపోయాడు. దూరాన ఆ గుంపులో నుండి ఎన్నిక చేయబడిన పెళ్లి కుమార్తెను తెచ్చుకున్నాడు. అక్కడ ఇంకొక సంఘశాఖ ఉండదు. ఫిలదెల్ఫియా సంఘకాలము వెస్లీ, లౌకిక సంఘకాలము పెంతెకోస్తు, నిర్మాత్మకం అవన్నీ నేరుగా మృగం యొక్క ముద్దలోనికి వెళ్లిపోతవి. ఈ సహోదరుడు కొన్ని క్షణాల క్రితం చెప్తున్నట్లుగా అది బైబిల్, అది నిజం, అవునది వాస్తవం. వారు అందరూ సంస్థాపకములు. ఎలయనగా వారు ముందున్న వెలుగులో నడుచుటకు నిరాకరించారు. వారికి వారు నిర్మాణము చేసుకున్నారు. మేమిది నమ్ముచున్నాము అని చెప్పుట దేవుడు ఒకటి చేసినప్పుడు లేఖనములో అది పరీక్షించుకో. పరిసయ్యులు అన్నారు మేమది కలిగి ఉన్నాము అని. సద్దూకయ్యులు అన్నారు మేమది కలిగి ఉన్నాము అని. అయితే దేవుడు దాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు తాళమును త్రిప్పి వెలుగును చూయించాడు. అన్ని సమయాల్లో ఎలాగో అలాగే అది తృణీకరించబడినది. కథోలిక సంఘము లూథర్ను తృణీకరించినది. వెస్లీ లూథర్ను తృణీకరించాడు. ఇంకా పెంతెకోస్తు వారు వెస్లీని తృణీకరించారు. ఈ దినమున పరిశుద్ధాత్మ పెంతెకోస్తు వారిని తృణీకరించుచున్నది. మిగతా వారి వల్ల మీరు వెలివెచ్చగా చల్లగా అయిపోతున్నారు. ప్రతి ఒక్కరూ దాన్ని చూడగలరు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. బైబిలుకు సమీపంగా ఉన్నవారిని మీరు నాకు తెలుసు, మీరు ఉన్నారని. అందువల్ల నేను మీతో ఉన్నాను. అయితే వినండి, కళ్ళు తెరచి మనము జీవించుతున్న దినమును చూడుడి. తిరిగి తాళము త్రిప్పు సమయము ఇదే, మరియు వృక్షమును స్వీకరించుటకు వెలుగు వచ్చు సమయము ఇదే. బైబిల్ చెప్తుంది మలాకి 4లో ఆయన పంపి ప్రజలతోనున్న ఆరంభ విశ్వాసమును తిరిగి పునరుద్ధరణ చేయును. ఆయనే అది వాగ్దానం చేశాడు. ఆయన ఎల్లప్పుడూ అది చేస్తాడు. ఆయన వాక్యాన్ని ఆయన పంపాడు. ప్రవక్తలు వచ్చారు. ఎందుకనగా వాక్యము ప్రవక్తల యొద్దకు వచ్చెను. వారు వాక్యమును కలిగిండి దాన్ని జీవముగల దానిగా చేశారు. సమస్థాపకములు కాలం యొక్క పరిస్థితులు ప్రతి కాలంలో వాటిని తలక్రిందులుగా చేసినవి. కాబట్టి ఈ దినమున వారు అలాగున్నే చేయుదురు. దేవుడు ఆ దినమున ఏ విధముగా ఒక మనిషిని లేపెనో ఈ దినమున ఆయన అంత సమర్థుడు. ఒక సంస్థలను ఆయన ఎన్నడూ లేపలేదు. ఏ చరిత్రకారులైన అడుగు, చరిత్రను పరిశీలన చెయ్యి. ఒక సంస్థ ఏర్పడినప్పుడు అది అక్కడనే చనిపోయినది. అది తిరిగి లేవలేదు. దేవుడు వ్యక్తులతో మాట్లాడును. అవును, కడవరి దినములలో మరలా దాన్ని చేయనని దేవుడు వాగ్దానం చేశాడు. అది ఆయన చేయును. దేవుడు ఏది వాగ్దానం చేశాడో అది ఆయన చేయును. ఈ దినమున వాగ్దానం చేయబడిన లేఖనములను రుజువు చేయగల వెలుగు వైపునకు త్రిప్పును. యేసు చెప్పాడు, లోతు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయందు అలాగుండును. నీవు చూయించు, వారేమి చేయుచున్నారో నీవు చూడు. ఆయన ఏమి చేస్తున్నాడో యెహోవాను చూడు. మన తండ్రి ప్రతిదీ స్థానమందు క్రమములో ఉంచెను. అక్కడ లోకములో లోతు ఉన్నాడు. అక్కడ సదములలో పాపముతో నులివెచ్చని స్థితితోనూ అక్కడ వర్తమానికుడు అతని కూడా బోధ చేయుచున్నాడు. అతనికి అక్కడ ఏర్పరచబడిన గుంపు ఉన్నాడు. బయటకు లాగబడి వాగ్దానమును పొందియుండి నిజముగా కుమారునికై ఎదురుచూచుచున్న ఒక్కరు అక్కడ ఉన్నాడు. లోతు కూడా కుమారునికై ఎదురుచూచుచున్నాడు. అబ్రహాము అతనికై ఎదురు చూస్తూ ఉన్నట్లుగా కాదు. ఏమి జరిగినది? అది జరక్క ముందు దేవుడు దిగివచ్చి శరీరముతో ప్రత్యక్షపరచుకున్నాడు. ఆయన వాక్యమని తెలియపరచుకున్నాడు. ఎందుకనగా దేవుని వాక్యము రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కట్టిన వాడిగా ఉండి హృదయములోని ఆలోచనలను పరిశోధించును. యేసు చెప్పాడు, మనుష్య కుమారుని రాకడయందును అలాగుండును అని. ఏ వాగ్దానాలు దైవికమైనవి, యేసుక్రీస్తు పెదవుల ద్వారా పలకబడినవి. ఆకాశముల భూమి రెండు విఫలమగును, గతించిపోవును. అయితే అవి గతించవు. దేవుడు ఇంకా అబ్రహామునకు రాళ్ల ద్వారా పిల్లలు పుట్టించగలడు. ఓ అవును, ఒక విధముగా ఇశ్రాయేలు ఎలాగో ఆ విధముగా మనము మన యాత్రలో ఉన్నాము. వారి యొక్క ప్రయాణములో ప్రతిదినం ఇశ్రాయేలు క్రొత్త మన్నా తీసుకునవలసి ఉండెను. ఎందుకనగా క్రొత్త మన్నా పడినది కనుక. మనం లూథర్ వెలుగులో జీవించకూడదు, వెస్లీ వెలుగులో జీవించకూడదు, లేక పెంతెకోస్తు వెలుగులో జీవించకూడదు. మనం మరొక కాలంలో ఉన్నాము. క్రొత్త మన్నా వారు దాచిపెట్టి ఉన్నప్పుడు ఏమి జరిగినది? అది కంపు కొట్టినది. అది వారిని చంపుతుంది. ఆకారము చేతని మనకు ఆత్మ సంబంధముగా చనిపోయిన వారు పిలుచుకుంటున్న క్రైస్తవులు అనేకులు ఉన్నారు. వారు మరి ఒక దినపు తలుకు బెలుకులు భుజించుచున్నారు. ఎప్పుడో మురిగిపోయిన మన్నాను వారు భుజిస్తున్నారు. గోధుమ మీద నుండి పొట్టు ఎలాగో అలాగూ అది గోధుమలోకి వెళ్లిపోలేకపోతే గోధుమ నుండి అది విడిపోతుంది. వెలుగు తిరస్కరించబడినప్పుడు ఇక చేయవలసింది ఒకటి ఉంటున్నది, చీకటి వైపునకు మరొకటే. రాత్రి అందరి ఏ భాగమైనా జామైనా వెలుగు చూచుటకు తిరస్కరించితే తిరిగి చీకటిలోకి వెళ్లిపోతుంది. కనుక అది అలాగే సువార్తలో కూడా ప్రతి ఒక్క కాలంలో అలాగేనని అది రుజువు చేయబడెను. మనము
ఆ కాలములో జీవించుచున్నాము. నిన్నటి దినపు మన్నా మురిగిపోయినది. 40 సంవత్సరాల క్రితము నేను ఫలానాది చేసి అని ప్రజలు చెప్పు నేను విన్నాను. అది నిజమే. అయితే ఈ రోజు సంగతి ఏంటి? అగ్ని పైననున్న సంఘపు సంగతి ఏంటి? నిన్నటి దినమును గురించి మనం మాట్లాడుచున్నాము. ఈ దినపు సంఘపు సంగతి ఏంటి? ఈ దినమున ఒక వ్యక్తిగా నీ సంగతి ఏంటి? ఎందుకనగా నిన్నటి దినము ఈ రోజు పని చేయదు. నిన్నటిది సరే. జాన్ వర్తమానము ఎలాగో అలాగే లూథరు యొక్క వర్తమానము ఆ ఘడియకు వెలుగై ఉండెను. అయితే గొప్ప వెలుగు ఉదయించెను. అలాగే లూథరు గొప్ప వెలుగై ఉండెను. అతని యందు మనము కొంత ఆనందించుటిమి. అయితే అతనిది మోయుటకు మరి ఒక వెలుగు ఒకటి వచ్చెను. అది ఏమి చేయగలిగెను? దానితో కలిసిపోయెను. అది పరిపూర్ణమైన రొట్టె ముక్కలోకి వెళ్లిపోయెను. పరిపూర్ణమైన దేవుని యొక్క మన్నాలోకి వెళ్లిపోయినది. అయితే వారు ఏమి చేశారు? వారు నిర్మాణాత్మకం చేశారు. మనుష్యుడు అందులోకి వెళ్లవలసి ఉండెను. దేవుడు దాన్ని నడిపించుటకు బదులు మనిషి అతని పద్ధతులు అందులోకి వెళ్లిపోయెను. అంధత్వం దానికి సంభవించెను. ఓ ఈ దినాన పెళ్లి కుమార్తె వృక్షము అది నరికివేయబడుచున్నది. ఏ కొమ్మ ఏనును ఫలింపకపోతే నరికివేయబడుతున్నది. యేసు అలాగని చెప్పాడు. పరిశుద్ధ యోహాను 15. ఇప్పుడు ఏమి జరిగినది? అది కత్తిరించి వేయబడటం మనం చూస్తున్నాము. నరికివేయబడట చూచుచున్నాము. జ్ఞాపకముంచుకో, చెట్టు యొక్క గుండె చెట్టు మధ్యలో ఉంటున్నది. చెట్టు ఎల్లప్పుడూ పరిపక్వత చెందుతుంది. చెట్టు పండును పుట్టించు ఆఖరి స్థానము దాని యొక్క పైభాగము. ఎందుకనగా విత్తనము లోపలనున్న ప్రాణం యొక్క మధ్య నుండి వచ్చు తాజాదనము అది అవుతున్నది. అది ఒక పెళ్లి కుమార్తె వృక్షము. యేసు పెళ్లి కుమార్తె ఆయన ఒక వృక్షమై ఉండెను. ఆయనను వారు నరికి వేశారు. ఆయన ఏదైనా తోటలో ఉన్న జీవవృక్షమై ఉండెను. వారు ఆయన నరికి ఆయన్ను రోమా చెట్టుకు వేలాడదీసిరి. ఆయన అపహాస్యం చేటు కొరకై ఆయన ఏమి చేశాడు? మృతుల్లో నుండి దేవుడు ఆయనను 3వ దినమున లేపాడు. మరి ఈ రోజు ఒక పెళ్లి కుమార్తె వృక్షం ఉన్నది. అది ఆరంభం నుండి పెంతెకోస్తు దినం మొదలుకొని అది ఆరంభమైనది. ఆలయానికి సంబంధించిన ప్రజలైన మీరు వినుడి. సంఘము ఏనాడు నైసియా రోములో ఆరంభము కాలేదు. అది సంఘము ఆరంభమైనది పెంతెకోస్తు దినమున యెరూషలేములో ఆరంభమైనది. ఆ తర్వాత వారు ఏమి చేశారు? నిర్మాణాత్మక చేయుటకు ప్రారంభించారు. దేవుడు కొమ్మలను కత్తిరించుచునే ఉన్నాడు. తర్వాత వారు లూథరను స్థాపకము చేశారు. కొమ్మలు నరకబడినవి. వెస్లీ కొమ్మలను నరికాడు. పెంతెకోస్తు కొమ్మలను నరికారు. అది వచ్చు వరకు. అయితే దేవుడు ఒక పెళ్లి కుమార్తె వృక్షము కలిగి ఉండబోచున్నాడు. గొంగలి పురుగు తిని విడిచినదంతా పసిరి పురుగు తినెను, నేను మరలా ఇచ్చేదను అని ప్రభు సెలవిచ్చుచున్నాడు. పెంతెకోస్తు దినమున ఎటువంటిదో అటువంటి ఆరంభ విశ్వాసం వద్దకు మనలను తీసుకుని వచ్చునని మలాకి 4 చెప్తున్నది. తండ్రుల యొక్క విశ్వాసం వద్దకు తీసుకుని వచ్చును. అది వచ్చునని మనం నమ్ముచున్నాము. దానికై ఇదే సమయమని నేను నమ్ముతున్నాను. కొమ్మలు వాడిపోయినవి, ఎండిపోయినవి. చెట్టు నుండి వాటిని వారు తీసుకుంటారు. తద్వారా ఫలము చెట్టు పైన పుట్టుకొని వచ్చునట్లుగా. ఓ ఈ కాంతులన్నీ సరే. ఈ రోజు సంఘము ఆ వెలుగు ఇంకా ఈ రోజు అదేమి పొందుకున్నదో అది కోతకాలమును ముగించవలసి ఉన్నది. గోధుమ వెలుగుతో తప్పగా పరిపక్వత చెందాలి. రెమ్మల నుండి గింజ వరకు ఎదగవలసి ఉన్నది. విత్తనము నుండి అది వెలుగుతో పరిపక్వత చెందుతూ ఉన్నది. మిగతా కాలాలలోని వెలుగు ఈ కాలం యొక్క వృత్తాంతమునకు సాక్ష్యం మాత్రమే అవుతున్నది. లూథరు యొక్క వెలుగు వెస్లీ యొక్క వెలుగుకు వృత్తాంతమునకు సాక్ష్యం అవుతున్నది. వెస్లీ పెంతెకోస్తు వెలుగుకు సాక్ష్యం అవుతున్నది. అది ఒకే వెలుగు ద్వారా పరిపక్వత చెందుడు మాత్రమే అవుతున్నది. ప్రజలు అది చూడగలిగితే ఎంత మంచిది. కొంచెం కాలం క్రితమే మంచి కాగితాలు తయారు చేస్తున్న ఒక పేపర్ కంపెనీ చూచుటకు ఇంగ్లాండ్ దేశపు రాణి, ఈ రాణి కాదు, ఇంగ్లాండ్ దేశపు రాణి వెళ్ళినది. అట్టి చిన్న శీర్షిక నేను చదువుతున్నాను. ఆమె కంపెనీ యొక్క అధ్యక్షుని వల్ల పర్యవేక్షణ చేయబడి ఆమెను అతడు అందులోనికి తీసుకుని వెళ్ళాడు. కాగితము ఏ విధముగా తయారు చేయదురో ఆమె తెలుసుకుని కోరెను. అతడు ఆమెను తీసుకుని వెళ్లి ముద్రణ యంత్రాలు మొదలైనవి ఆమెకు చూయించాడు. ఆ దినాలలో కాగితమును చింపిరి గుడ్డల చేత తయారు చేయదురు. మనకది బాగా జ్ఞాపకమున్నది. కాబట్టి అతడు ఒక గది లోపలికి వెళ్ళాడు. తలుపు తెరిచాడు. అక్కడ కేవలము గోనె పట్టలు తప్ప మరేమి లేవు. రాణి ఆశ్చర్యముతో, ఏంటి ఈ మురికివన్నీ అని అడిగినది. ఆ కంపెనీ అధ్యక్షుడు అన్నాడు, అవి నిన్నటి దినపు దుస్తులు. చూడండి, అవి మురికైపోయినవి. వాటిని మేము పారవేయలేదు. అయితే రేపు అవి కాగితమవుతవి. ఆమె అన్నది, నాకిది అర్థం కాలేదు. ఇది రేపు నీకు అర్థం చేసుకుంటావు అని అతను చెప్పాడు. కాబట్టి వారు ఈ మురికి చింపిరి గుడ్డలను అచ్చు యంత్రము ద్వారా పంపి ఒక విధమైన శుద్ధపరచు పద్ధతి వలన పంపి ఒక పద్ధతి ద్వారా ఒక విధముగా అది వెళ్తున్నది. అది బయటకు వచ్చినప్పుడు అది అందమైన కాగిత ముక్కవుతున్నది. అధ్యక్షుడు అనుకున్నాడు, రాణి ఏనాడు ఎరుగినటువంటి ఒకటి ఆమెకు చూయించాలనుకున్నాడు. అతను దాని మీద ఆమె యొక్క ఆకారం పెట్టాడు. ఈ అందమైన కాగితంలోకి దాన్ని వత్తాడు. రాణి దాన్ని స్వీకరించినప్పుడు నిన్న దినము ఏవైతే మురికి పేలికలై ఉన్నవో వాటిపైన ఆమె స్వంత ఆకారమును ఆమె చూచినది. ఎందుకనగా
ఒక విధమైన పద్ధతిలో అది వెళ్ళినది కాబట్టి. ఓ లూథరు, వెస్లీ మరియు మిగతా వారంతా చూడగలిగింటే నిన్నటి దినపు చెత్తంతా పరిశీలన పద్ధతిని వినియోగబడుటయే అవి చూచి ఉంటే నీతిమంతుల శుద్ధీకరణ వరకు, పరిశుద్ధాత్మ బాప్తిస్తం వరకు, ఇప్పుడు క్రీస్తు రాకడా ఆఖరి ఘడియ వరకు పరిశుద్ధాత్మ వెలుగును బయలుపరిచినది. అది ఆ కృతిలో ఉండవలసి ఉన్నది, రాని ఆకారము కాదు. అయితే తనకు తానే పోలికైన పరలోకపు రాజు సంఘము తక్కువ సంఖ్యలోకి సమీపించుచున్నప్పుడు ఆయన కలిగినటువంటి అదే విధమైన పరిచర్య ఉంటున్నది. ఎవరైతే లూథర్ కాలంలో చనిపోయారో పిరమిడ్ అడుగు భాగమున వలె, పిరమిడ్ బోధ కాదు. ఒక ఉదాహరణ కొరకు మీరెవరైనా అక్కడ ఉన్నట్లయితే ఆ పిరమిడ్ ఎంతో పరిపూర్ణంగా ఉన్నది. చివరకు మంగళకత్తి మొనను కూడా నీవు దూర్చలేవు. మనకు తెలిసినంత వరకు అందులో ఎటువంటి సున్నపు గచ్చు ఉండదు. దాని యొక్క శిల్పి ఎంతో గొప్పవాడు. ఇప్పుడు వారు తలరాయిని పోగొట్టుకున్నారు. అది ఎక్కడున్నదో వారికి తెలియదు. ఇప్పుడు ఆ తలరాయి తిరిగి వచ్చినప్పుడు అది మిగతా వాటి వల్లే ఉంటున్నది. తెరవబడిన రాయితో అది కలిసిపోతున్నది. దానిపైన నీవు తలరాయిని పెట్టినట్లయితేనే అది ఆ విధముగా ఉండును. యేసు తిరిగి వచ్చినప్పుడు కడగబడి ముడత మచ్చ లేని సంఘమును ఆయన కనుగొంటాడు. ఆయనకున్న పరిచర్యలాంటి పరిచర్య అది కలిగి ఉండును. అది తలరాయిని తిరిగి తీసుకుని వస్తుంది. ఇక్కడున్న నా చేయి ఛాయవలే, అది ఛాయ నా చేయి పెద్దదైపోవును కొలది అది చీకటైపోతున్నది. అది ఇక్కడ అభావార్థకమైనది, ఒక భావార్థకమైనది, ఒక అభావార్థకమైనది, ఒక భావార్థకమైనది. అది చిక్కనైపోతున్నది. చీకటై 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 చివరకు అవి ఒకటై కలిసిపోతవి. అభావార్థకమైనది, భావార్థకమైనది ఒకటైపోతున్నది. సంఘము క్రీస్తు ఒకటైపోయినప్పుడు, కలిసినప్పుడు ఒక పెళ్లి కుమార్తెగా ఆయనలో ఉన్న ఒకే ఆత్మ ఆమెపై ఉండును. సంఘము నీతిమత్వం నుండి, శుద్ధీకరణ నుండి, పరిశుద్ధాత్మ బాప్తిసం నుండి సంఘం వచ్చినప్పుడు కడవరి దినాల్లోకి ప్రభు యొక్క రాకడకు ఆమె నునుపు చేయబడుతుంది. ఓ పెంతెకొస్తు సహోదరుడా, దానిపైన కఠినమైన భాగంగా నీ ఉండవద్దు. వాక్యము చేత సానపెట్టబడు, ప్రకాశించు, దాని యొక్క ప్రతి అణువును నమ్ము. ఈ దినమున మనము చూచుచున్నవి జరుగుచున్నట్లుగా ఈ మూఢ విశ్వాసములోకి వెళ్ళవద్దు. దాని గురించి అతిశయపడవద్దు. ఎందుకనగా తలరాయి వచ్చుచు అబ్బా తండ్రి అని అరచుచు త్వరలో నా దేవా, నా దేవా, అవును నా నిండు హృదయముతో నేను దాన్ని నమ్ముతున్నాను. మీరు దాన్ని చూశారా? నా భావం ఏదో మీకు అర్థమైందా? నిన్నటి దినపు మురికి పేలికలను క్రీస్తు తీసుకుంటుంది. లూథరన్ల, మెథడిస్టులు, ప్రెస్బిటేరియన్లు మొదలైనవి తీసుకుని ఒక పరిశోధనా పద్ధతిలో ఆయన పెట్టుచున్నాడు. ఎటువంటి పరిశోధనా పద్ధతి అది? పరిశుద్ధాత్మక పరిశోధనా పద్ధతి అది. వారి యొద్ద ఏమున్నది? ఇంకా కలిపి సంఘము క్రీస్తు ఒకటిగా కలిసిపోయినప్పుడు తన సొంత ప్రతిమను చేయుటకు ఆయన ఒత్తుతున్నాడు. దేవా, అది అనుగ్రహించుము. మీరది అనుగ్రహించారని నేను నమ్ముచున్నాను. మీరది చూచినట్లయితే ఆ ఘనమైన వేల్స్ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఒక కథ నాకు జ్ఞాపకం వస్తుంది. ఏం జరుగుతుందా? వేల్స్ ఉద్యములు అని అక్కడికి వెళ్లి చూచుటకు, అక్కడికి వెళ్లాలని దేశంలోని కొందరు గొప్పవారు అనుకున్నారు. తెలుసుకుంటానికి వారు అక్కడికి వెళ్లినప్పుడు అది ఎలాంటి భవనంలో ఏర్పాటు చేశారో వారు చూడటానికి వెళ్లారు. వారు వేల్స్ చేరినప్పటికీ వారు అక్కడ చుట్టూ చూశారు. ఎక్కడ ఆ భవనము అని అడుగుటకు మొదలు పెట్టారు. ఆనందంగా ఉండి అక్కడొక మూల నిలబడి ఉన్న ఒక చిన్న అధికారిని వారు చూశారు. చిన్న టామీ టోపీ పెట్టుకుని అతని చేతికరను అటు ఇటు ఊపుతూ ఉన్నాడు అతడు. కనుక వీరందరూ అతని యొద్దకు వెళ్లిపోయి, అయ్యా, ఏ భవనములో వేల్స్ ఉద్యమం ఏర్పాటు చేసిన నాకు చెప్పగలరా అని అడిగారు. అతడు చెప్పాడు, అవునండి, అది నేనే అని చెప్పాడు. ఎందుకని? అతని వేల్స్ యొక్క వెలుగు ఆనందమును అతడు కుమ్మరిస్తున్నాడు. వేల్స్ ఉద్యోగము అతని లోపల ఉన్నది. కనుక ఆ దినమున పెంతెకొస్తు సంఘము ఇలాగూ అడగవలసి ఉన్నది, యేసుక్రీస్తు ఎవరు? నిన్న నేడు యుగయులు ఒక్కడి రీతిగా ఉన్నాడు. ఆయన సువార్త యొక్క ఆయన వెలుగు ఈ కాలం యొక్క వాక్యముతో ప్రకాశించవలసి ఉన్నది. అప్పటి వల్లే ఇప్పుడు దేశానికి యేసుక్రీస్తును బయలుపరచవలసి ఉన్నది. అతడు వేల్స్ ఉద్యమం వరకు వేల్స్ ఉద్యమముతో అతను ఎంతగానో నిలబడ్డాడు, నింపబడ్డాడు. మనము కూడా క్రీస్తుతో ఎంతగానో నింపబడవలను. ఈ దినములకు మనకై భాగ్యపడిన ఆయన వాక్య శక్తితో మనం ఆయనను ప్రతిబింప చేయవలసి ఉన్నది. సహోదరులారా, లోక కార్యకలాపాలతో నిలుపు చేయవద్దు. మీరు దూరమవుతున్న ఈ బాధ్యతలలో దూరం కావద్దు. సువార్తతో నిలబడండి. ప్రతి వాక్యమును కనిపెట్టుడి. ఒక తండ్రి చెప్పిన దానికై వెనుకకు వెళ్ళవద్దు. ఈ దినమునకు ఏమి జరుగును అని యేసు ఏమని చెప్పాడో దానికై నేరుగా వెళ్ళుదాము. అవునండి, సువార్తను ప్రత్యక్షపరచుగా నుండు. ఈ కాలమునకు వెలుగై మనం ఉన్నాము. లూథర్ అతని వెలుగయుండెను, వెస్లీ అతని వెలుగయుండెను, పెంతెకొస్తు అతని వెలుగయుండెను. అయితే ఇప్పుడు మనము దారికి ముందున్నాము. మనం పిలువబడి ఏర్పరచబడిన పెళ్లి కుమార్తెలోకి వచ్చాము. జ్ఞాపకముంచుకోండి, మీరు అలాగైతే మీరు ఆ అధికారి వలె ఉంటారు.
అతడు దానిని అతనిలో ఉంచుకున్నాడు. జ్ఞాపకముంచుకోండి, ఇది 7వ సంఘ కాలమై ఉంటున్నది, లౌకిక సంఘ కాలమై ఉన్నది. ప్రకటన 3 ప్రకారముగా క్రీస్తును వారు నిరాకరిస్తారు. బైబిల్లో ఉదహరించబడిన ప్రతి ఒక్క సంఘ కాలములలో వాటన్నిటిలో లౌకిక కాలము బహుహీనమైన కాలము. అది ఆయన బయటకు త్రోసివేసింది, ఆయన తృణీకరించినది, ఆయన బయట ఉంచినది. రోమ్ నుండి యెరూషలేమునకు, రోముకు పోపు వెళ్ళక ముందు గత రాత్రి చంద్రుడు నలుపు అవటం మీరు చూశారా? యెరూషలేము పురాతన కాలపు సంఘం. చంద్రుడు సంఘానికి పోలిక. సూర్యుడు కాన్పించినప్పుడు సూర్యుని కాంతిని అది ఎల్లప్పుడూ ప్రతిబింబిస్తుంది మరియు అది నలుపు అవుతుంది. ఇక నల్లబలపైన 3-4 సంవత్సరాల క్రితము అది నేను గిచ్చాను. దేశమనంతటా 100,000 గృహాల సంఘాలలో చూయించాను. అది ఏమై ఉండెను? ఒక ఛాయ. ఇక్కడికి తిరిగి వచ్చుటకు పోప్ మొట్టమొదట అది విడిచాడు. పాల్ ఆ విధమైన పేరుతో ఆ స్థలాల గుండా వెళ్ళాడు. నదిని ఆశీర్వదించవలసి ఉండెను, అది దాటవలసి ఉండెను. నదికి ఆశీర్వాదము ఏమి అవసరమైనది? ఈ రోజు మనం జీవిస్తున్న ఈ సంఘకాల విషయం ఏంటి? మీరు చూచట్లేదా? దేవుడు ఆకాశాలలో బహిరంగంగా తెలియచేయుచున్నాడు. ఆయన వాక్యములో దాన్ని బహిరంగంగా తెలియచేయుచున్నాడు. పత్రికల్లో దాన్ని తెలియచేయుచున్నాడు. ప్రజల మధ్య దాన్ని బహిరంగంగా తెలియచేయుచున్నాడు. మీరు మీ కళ్ళను తెరిచి కాలాన్ని చూడలేరా? సత్యమును సాక్ష్యమిచ్చు అవే ఇవి. ఇది కాలం యొక్క వెలుగు. ఈ గంభీరమైన సంఘ సార్వత్రిక సభ యొక్క గొప్ప కదలికను కనిపెట్టు. అక్కడున్న సభలోనికి అది వెళ్ళుచున్నది. ప్రకటన 17లో ఉన్న మృగము ముద్రగా తయారవుటకై ఖచ్చితంగా చెప్పబడినట్లు అది చేయును. పెంతెకోస్తు వారైన మీరు అందుకొరకై ఇంకా మీరు కూర్చునే ఉన్నారు. అందులోకి వెళ్ళి కొరకై బలవంతము చేయు కాలం వచ్చినది. లేచి మీ దీపాలు వెలిగించు కాలం ఇదే. యేసుక్రీస్తు సువార్తతో ఆయన బలముతో ప్రకాశించు సమయం ఇదే. ఇది ప్రజాదరణ కాదని నాకు తెలుసును. అనేక మంది నా పెంతెకోస్తు సహోదరులు పోపుతో కూర్చొని ఒక మంచి ఆత్మ సంబంధమైన భావన అని అన్నారు. నాకైతే అది తప్పు. అది బైబిల్ గ్రంథములకు వ్యతిరేకము. దేవుని యొక్క వాక్యమే సత్యమవును కాక. అవునండి, ఇదే సమయము ఈ గంభీరమైన కదలికలు జరుగుచునుట మనం చూచుచున్నాము. భౌతిక కంటికి అది మంచిగా ఒప్పిస్తున్నది. నిజం. యాజకులకు ఆ దినమంతా అతడు ఏమి తెలియచేయుచున్నాడో కేఫా మంచిదిగా చూశాడు. అయితే వాక్యము జీవింపచేయుటకు వెలుగైయున్నారు యేసు. అయితే వారి సభలు మొదలైనవి దానికి వారిని అంధులుగా చేసెను. ఆయన చెప్పాడు, వారిని అలాగే ఉండనిమ్ము. గుడ్డివాడు గుడ్డివాడిని నడిపించునా వారందరూ గుడ్డులో పడతారు. సహోదరి సహోదరులారా, ఆ సమయానికి మనం తిరిగి వచ్చాము. ఆ ఘడికి మనము తిరిగి వచ్చాము. గమనించుడి, ఎందుకని? అదే కారణము. గడిచిన దినాలలో మనం నివసిస్తున్న ఈ గంభీరమైన వెలుగులు అవి సరే, మంచిదే. వాటికి మనమేమి వ్యతిరేకము కాదు. అయితే ఈ లౌకిక సంఘకాలం జాగ్రత్త, జ్ఞాపకముంచుకోండి, ఇది క్రీస్తును తృణీకరించినది. అది ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నది. ఈ గొప్ప సభ చుట్టూ తిరిగినది. ఈ సంఖ్యముల సార్వత్రిక సభ కదలిక ద్వారా ప్రొటెస్టెంట్ వారందరినీ ఏకము చేయుటకు. మరి అది ఏమి చేయుచున్నది? సాక్షాత్తు వాక్యమని అది నలుపు చేయుచున్నది. వాక్యము క్రీస్తు. వారు ఎలాగూ చేస్తారు? క్రిస్టియన్ సైన్స్ మరియు యునైటెడ్ బ్రదరన్, ఐక్య సహోదరులు, మిగతా గొప్ప సంస్థాపనలోనికి అనేకులైన వారు కొందరు కన్య జన్మను నమ్ముతారు, కొందరు నమ్మరు, కొందరు అదే ఇది నమ్ముతారు. అవిశ్వాసంతో నువ్వు ఎలాగో ఎక్కిపిస్తావు? సమ్మతింపకుండా ఇద్దరు ఎలాగో కూడి నడుస్తారు? వాళ్ళలో నుండి బయటికి వచ్చి వేరుగా ఉండుడి. దేవుని యొక్క పరిశుద్ధ వాక్యమును తీసుకుని దానితోనే నిలబడుడి. యేసుక్రీస్తు ఆయన వాక్యమును బయలుపరచుటకు బద్ధుడై ఉన్నాడు. ఈ రోజు మనకు అవసరమైన విషయం మల్లాకి 4ను పైకెత్తుట. పరమని యేసుక్రీస్తు నామమున మరొక ప్రవక్త పుట్టి ఆయన ఏమి చేయని వాగ్దానము చేయబడినో ఖచ్చితంగా ఉత్పత్తి చేయును. తర్వాత మనుషుడు గుడ్డిగా మరచిపోయి చీకట్లోకి వెళ్లిపోవును. వారు ఎల్లప్పుడూ చేయనట్లుగానే చేయుదురు. ఇప్పుడు గమనించు, అదే కారణము చేతనే అది ఈనాడు అది వారు తిరస్కరిస్తున్నారు. సంఘాలు వర్తమానమును తిరస్కరిస్తవి, వాక్యమును సిలువ వేస్తవి, వాక్యమును బయటకు తీసివేస్తవి. నీవు దానికి సంబంధించకపోతే నీకు చివరికి నీకు సంఘము కూడా ఉండలేదు. వారు దాన్ని మూసివేస్తారు. అందులోకి నీవు రావాల్సి ఉన్నది. నీవది చేయకపోతే నీది మూసివేస్తారు. ఆ తర్వాత ఏంటి? ఏది నిజమో దానికి నిలబడు. జ్ఞాపకముచ్చుకో, సుమారు ఇది తిరిగి సిలువ వేయు సమయమై ఉన్నది. మోసపు వెలుగు ప్రపంచంలో గొప్ప దోపిడీకి కారణమవుతున్నది. ఈ మధ్యనే ఇంగ్లాండ్లో మహా గొప్ప దోపిడీ నిర్వహణ జరిగినది. అబద్ధపు వెలుగు వలన నిర్వహించబడినది. మోసపు వెలుగు వలన పొగబండిని నిలుపు చేయటం వలన $మిలియన్ల దోపిడీకి జరిగినది. స్కాట్లాండ్ యార్డ్స్ లో మనుషులను పట్టుకోలేకపోయారు. ఎంతో చాకచక్యంగా దాంతో వారు వెళ్లిపోయారు. ప్రకృతి రీతిగా అది మహా పెద్ద దోపిడీ అని తెలియచేయబడినది. అది ప్రపంచాన్ని దోపిడీ చేసినది.
దోపిడీలన్నింటిలో కూడా అది పెద్దది. యేసుక్రీస్తు సంఘానికి జరిగిన మహా గొప్ప దోపిడీ మోసు వెలుగు వలనే జరిగినది. మరి ఒక కాలములోని వెలుగు తలుకు వలన జరిగినది. ఈ కాలానికి ముందుగా చెప్పబడిన వెలుగు తిరస్కరించుట. ఆమేన్. మోసపు వెలుగు నిన్నేడు తలుకు వెలుగు, నిన్నేడు తలుకుల్లో నడవద్దు. ఈ దినమున కుమారుని వెచ్చదనములో నడువుము. అద్భుత దినాలు జరుగు దినాలు గతించిపోయినవని సంఘశాఖల నీడకు నిన్ను నీవు లాక్కోవద్దు. యేసు చెప్పియున్నాడు, నమ్మిన వారి వల్ల ఈ సూచకులు జరుగును. నా నామమున వారు దయ్యముల వెళ్ళగొట్టుదురు, వారు కొత్త భాషలు మాట్లాడుదురు, ఈ సూచక్రియలు వారిని వెంబడించును. వారంటారు, అది అపోస్తులకు సరిపోతుంది, మనకి కాదు అని అంటారు. అది ఆడంబరపు తల్లుకు. యేసు చెప్పియున్నాడు, నమ్మిన వారి వల్ల ఈ సూచికలు జరుగును, వెంబడించును. లోకమాంతటా. అవునండి. ఇప్పుడు విషయమేంటి? తలుకు బెలుకులు నడుచుట. అది గొప్ప దోపిడి వలన కారణమైనది. సంఘములో నుండి క్రీస్తును అది తీసివేసినది. చూశారా? నిన్నటి దినపు చల్లని మూఢభక్తి ద్వారా ఈ దినానికి వాగ్దానం చేయబడిన వాక్యములు క్రీస్తు తనకు తాను ఏ విధంగా ప్రత్యక్షపరచుకును? అది విత్తనమును వేడి కలుగు చేయదు. లేదండి, సంఘం యొక్క ఘనమైన దోపిడి, వెచ్చదనము. జ్ఞాపకముంచుకోండి, ఆ చల్లని మూడు సిద్ధాంతాల వెలుగు నేటి దినపు విత్తనాన్ని పరిపక్వత చెందనియదు. అది విత్తనాన్ని ధృవీకరిస్తుంది. అది భూమిపైన పొగమంచు, మబ్బు, చీకటి, లేచి వెలుగును మరలా త్రిప్పినటువంటి దేవునికి సమయం ఇది. ఆయన వాక్యమును జీవింపు చేయు దేవుని తరుణమిది. నిజం, వెలుగు. ఆ చల్లని మూఢ సిద్ధాంతము గింజను పరిపక్వత చెందనివ్వదు. అది ఖచ్చితంగా కాదు. జ్ఞప్తించుకో, నాగరికత సూర్యునితో ప్రయాణము చేసినది. నేను మీకు ఆరంభమును చెప్పిన రీతిగా ప్రకృతి నడిచే మార్గమును ఉపమానాలను నేను కనిపెట్టవలసి ఉన్నది. అది చేయటానికి నాకు విద్య లేదు, అది నాకు అనవసరం. లోకంలో ఉన్న విద్యలన్నిటికంటే నాకున్నదే నాకు చాలు. నాకు యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన వాక్యములో ఆయన జీవించుట నేను చూచుచున్నాను. నేను ఎరగవలసింది అది మాత్రమే. ఒక మనుషుడు దేవుని ఆత్మలో జన్మించితే లేఖనము ఆ దినానికి జవాబు అవునో కాదో దాన్ని అతను పరిశోధిస్తాడు. దినం యొక్క జవాబు క్రీస్తే వాక్యమై ఉన్నాడు. వాక్యము జీవానికి వచ్చినప్పుడు, వాక్యము జీవమునకు వచ్చినప్పుడు ఆ దినమునకు వాగ్దానం చేయబడిన వెలుగును అది చూయించను. ఈ చీకటి లౌకిక కాలము కొద్దిమంది మాత్రమే. నేను ఎందరిని స్వీకరించదనో నేను గద్దించి బుద్ధి చెప్పుదును, మారు మనసు పొందుము. యేసు చెప్పాడు, వెనుకకు తిరుగుము, వాక్యం వైపు తిరుగుము. ఆయన వాక్యమై ఉన్నాడు. ఆయన యొద్దకు రా. అవునండి, వెలుగును గమనించుడి. అది తూర్పు నుండి వచ్చి పశ్చిమ దిశకు వెళ్ళుచున్నది. మనం పశ్చిమ తీరాన ఉన్నాము. అది 3 స్థితులు కలిగి ఉన్నది. అది అవును కదా, అది 3 దశలు కలిగి ఉన్నది. అది 3 సార్లు నీటిని దాటినది. పౌలు యుద్ధ నుండి మధ్యస్థమైన మధ్యధరా సముద్రము దాటి జర్మనీలోకి వచ్చినది. లూథర్తో జర్మనీని వెలిగించినది. ఇంగ్లీషు ముఖద్వారాలు దాటినది. సంయుక్త రాష్ట్రములోకి వచ్చి ఇంగ్లాండ్లోకి, తర్వాత ఇంగ్లాండ్ పసిఫిక్ అడ్డంగా ఉన్న సంయుక్త రాష్ట్రంలోకి వచ్చినది. ఆమె లూథర్ వర్తమానము ద్వారా పని నిర్వహించి అక్కడి నుండి దాని యొక్క ఆఖరి భాగము తిరిగి పశ్చిమ తీరము విత్తనము పరిపక్వత చెందుటకు ప్రారంభము నుండి అక్కడ లూథర్ యుద్ధ నుండి ఆ కాలమంతటి నుండి ఇప్పుడు అది సువార్త సంపూర్ణతకు రావలసి ఉన్నది. పరిపక్వత చెందు దేవుని శక్తికి రావలసి ఉన్నది. నీతిమత్తము ద్వారా, శుద్ధీకరణ ద్వారా, పెంతెకోస్తు కాలము ద్వారా కాలముల గుండా చూయించబడిన వెలుగు యేసుక్రీస్తుకు రాకడకై పెళ్లి కుమార్తెను పరిపక్వత చెంద చేయవలసి ఉన్నది. తద్వారా ఆయన సంఘములో క్రీస్తే ఒక వ్యక్తిగా, ఆయన భార్య, ఆయన పెళ్లి కుమార్తె ప్రత్యక్షమవుట్లుగా. ఆమేన్. మనము జీవిస్తున్న కాలము ఇదే. ఈ దినం యొక్క వెలుగు ఇదే. అందులోని నడు రక్షింపబడు భూదిగంతుల వరకు. ఈ దినం యొక్క సంఘ తలుకు వెలుగు ఎంతో మోసకరమైనది. యేసు చెప్పియున్నాడు, మత్తయి 24. ఆయన చెప్పాడు, సాధ్యమైతే ఏర్పరచుకున్న వారిని సహితము మోసము చేయును. అది చూసేలా లూథర్ మెథడిస్టును మోసము చేయలేకపోయాను. ఒక మెథడిస్టు పెంతెకోస్తు వారిని మోసము చేయలేకపోయాను. అవునది నిజం. చూశారా? అయితే పెళ్లి కుమార్తె సంగతి ఏంటి? అదే పెంతెకోస్తు వారిని కళ్ళు బయటకు పెట్టింప చేసినది. చూశారా? నీవు తిరిగి నీ మూఢభక్తి యొద్దకు తిరిగి వెళ్ళావు. నీ యొక్క ఆకారం యొద్దకు వెళ్లిపోయావు. నిర్ణాత్మకం చేశావు. నీవు ఏమి చేయవలనో చెప్పే ఆ పెద్ద గుంపు నీవు కలిగి ఉన్నావు. బైబిల్ ఈ విషయాలను వాగ్దానం చేసినది. దేవుని ఆత్మతో నింపబడిన స్త్రీ పురుషులు మనకు కావాలి. దేవుని ఆత్మ నీలో ఉన్నదని నీవు చెప్పినట్లయితే దేవుడు ఒక వాగ్దానాన్ని ఇక్కడ చేశాడు. అలాగే మరొక కాలమునకు అది పర్వాలేదని, దీన్ని ఆ విధంగా మేము నమ్మము అని పరిశుద్ధాత్మ ఎలా ప్రతిస్పందన చేయగలదు? అది పరిశుద్ధాత్మ కాదు. దేవునితో నింపడిన ఒక మనుష్యుడు. ఆయన వాక్యము ఒక్కటే నిజం. అది ఐక్యత యొక్క ఉత్పత్తి. నరునికి దేవునికి ఒక ఐక్యత. ఒక స్త్రీ ఒక పురుషుని భర్తగా చేసుకునబోతున్నా దానికి వ్యతిరేకం ఆమె చేయకూడదని కార్యాలు, దానికి వ్యతిరేకమైన కార్యాలు ఆమె చేయకూడదని చేయుట. లోకములో మనం ఎలాగూ దోబూచులాడుతాము,
సంఘ శాఖలతో నిర్మాణాత్మక సంఘములతో ఎలాగూ చేస్తాము? కాలం యొక్క వెలుగు తిరస్కరించి, సహోదరి సహోదరుడా, అది ఎలాగూ జరుగును? మీ ఒక్కొక్కరి ఎలా దైవ భయముతోనూ దైవిక ప్రేమ భక్తులతో ఈ విషయాలు మనం ఎలా అంగీకరిస్తాము? అది ఎలాగో మనం వింటాము? అది తిరిగి మన ఒడిలో తిరిగి పడవేయబడినది. లూథర్ వారిని గద్దించవద్దు, ఎందుకంటే వారు కథలిక వారిని గద్దించారు. వెస్లీ వారిని గద్దించవద్దు, ఎందుకంటే వారు లూథరులను గద్దించారు. చూశారా? ఆ విధముగా ఈ దినమున జరుగుతున్న దీన్ని గద్దించినప్పుడు దాన్ని త్రిప్పుతున్నావు. నీ సంఘములు ఈ గంభీరమైన మత సంబంధమైన కథలికలోకి వెలుచుట నీవు చూచినప్పుడు, మొదలైనవి నిన్ను నడిపించుట నీవు చూచినప్పుడు, ప్రతి ఒక్కరిని మృగముద్దులోకి నడిపించుట నీవు చూచినప్పుడు, నీవది కలిగి ఉన్నావు. అనేకులైన సహృదయులు నేరుగా అందులోకి వెళ్లిపోయారు. వారు మంచివారు, పరిశుద్ధులు అని అంటావు. అలాగే ఆ యాజకులు కూడా, నేను యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధతను తీసుకుంటే లేక ఆత్మ యొక్క ఫలము తీసుకుంటే అనేకులను మీరు అందులోకి వెళ్లిపోయారు. దాన్ని అవమానపరచట్లేదు. దాని యొక్క ప్రతి మాటను నేను నమ్ముతాను. అనేక మంది అంటారు, ఓ నేను భాషలో మాట్లాడాను, నేను దాన్ని పొందుకున్నాను. లేదండి, వాళ్ళు అనేకులు చెప్తారు ఆత్మ యొక్క ఫలము అదే. యేసును మనము సభ విచారణలో పెడదాము. దేవునను క్షమించును కాక కొన్ని నిమిషాలు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొద్దాం. నేను యాజకునవుతాను. నేను మీతో అంటాను, ఈ యవనుడు నజరేయువాడును యేసు ఈ పట్టణములోకి వచ్చాడు. అతని మాటలు వినవద్దు. ఆత్మ ఫలమును మేము నమ్ముతున్నాము. ఇప్పుడు ఇటు చూడండి, మీ యొక్క దయగల వృద్ధుడైన యాజకుడు, అతని తాత, అతని ముత్తాత వారందరూ యాజకులే. అతడు తన యవ్వన జీవితమంతా త్యాగం చేసినవాడు. అతడు ఇక్కడే సెమినరీలో ఉండినవాడు. అతడు కనిపెట్టాడు, అతడు నమ్మాడు, అతనికి బోధించినవన్నీ అతడు చేశాడు. ఆ నుండి వరకు లేఖనం అతనికి తెలుసు. అతడు చివరికి దాన్ని వ్రాయగలడు కూడా. తానే లేఖనాలు వ్రాస్తాడు. శాస్త్రులు, ఇతడు ఇక్కడ గొప్ప మనుష్యుడు, అతడు అదేనని మీకు తెలుసా? మీ అమ్మ నిన్ను ప్రసవించినప్పుడు ఏం జరిగినది? నీ పడక ప్రక్కన నిలబడింది ఎవరు? ఆ దయగల యాజకుడు. అమ్మా నాన్న విడిపోతున్నప్పుడు వారి చేతులు వారి ఒకరికొకరు చుట్టి తిరిగి వారిని దేవుని ఎదురుకు నడిపించెను. ఆ దయగల యాజకుడు ఇక్కడ పాపము కొరకై ఒక అర్పణకై యెహోవా గొర్రె పిల్లను ఇవ్వమని కోరాడు. వ్యాపారస్తులు ఇక్కడ పట్టణంలో నివాసముండేవారు వారి వస్తువులను అమ్మారు. వారేమి అమ్ముతారో వారి ఉత్పత్తులను ఉత్పత్తి చేశారు. వారు గొర్రెలను మేపరు. యాజకులు ఏమి చేయుదురు? వారు గొర్రె పిల్లలను అమ్ముటకై ఈ మనుషుల లోపలికి వెళ్లి యెహోవాతో అతని ఆత్మను శుద్ధి చేసుకుంటుకొరకై అక్కడ చిన్న బల్లను ఏర్పాటు చేయుదురు. నజరేయుడైన యేసు ఇతడు ఏమి చేశాడు? ఏ సంఘం నుండి అతడు వచ్చాడు? ఏ సంఘశాఖకు అతడు చెందినవాడు? ఏ సహవాస కార్డు అతడు పొంది ఉన్నాడు? మనం ఆయన బయటకు నెట్టివేద్దాం. ఆయనతో మనకేం పని లేదు, ఎందుకంటే మనలో ఒక్కొక్కరిని అతడు గద్దిస్తున్నాడు. అతడు ఏమి చేశాడు? అతడు ఎక్కడికి వెళ్లిపోయి అది తీసుకుని ఎక్కడైనా జనులు వారి ఆత్మను రక్షించుకుంటూ ప్రయత్నిస్తారో అక్కడకు, ఆ దేవాలయానికి మనం ఈనాడు పిలుచున్నట్లుగా ఆత్మ సంబంధన మనస్సు కలవారు అక్కడికి వెళ్లి బల్లలను పెడద్రోశాడు, నాణెములు పారవేశాడు, త్రాడు తీసుకుని వాటిని కలిపి వారిని బయటకు పారద్రోలాడు. దైవ సంబంధమైన మీ పెద్దలైన యాజకులను దయ్యపు కుమారుడని పిలిచాడు. ఆ దయగల యాజకుడు ఆ డబ్బు మీకు అప్పుగా ఇచ్చినా మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అప్పుగా ఇచ్చాడు. మీ ప్రక్క నిలబడి మీరు చనిపోయినప్పుడు మిమ్మల్ని పాతి పెట్టింది ఎవరు? ఆ దయగల వృద్ధ యాజకుడు. ఆత్మఫలము అతడు కలిగి ఉన్నాడు. అయితే ఈ నజరేయుడైన యేసు ఆత్మఫలము కలిగి ఉన్నాడా? నీవు భాషలు మాట్లాడటం వలన తీర్పు తీర్చలేవు. ఆత్మఫలం వలన నీవు తీర్పు తీర్చలేవు. అయితే అది వాక్యం యొక్క ప్రత్యక్షత. వెలుగు నొద్దుకు తెచ్చును, అది వెలుగే చేయును. ఆ వెలుగునందు నడుచు మనుష్యుడు. యేసుక్రీస్తు భాషల మాట్లాడటం మీద ఆయన కనుగొనబడడు. ఆయనే అది చేసినప్పటికీ, ఆయన ఆత్మక ఫలము కాదు, ఆయనే అది చేసినప్పటికీ నీవు దాన్ని వివేచింపలేవు. అయితే ఆయన అది నమ్ముతాడు, దాన్ని ప్రతిస్పందన చేస్తాడు. ఆయన ద్వారా ఆ దినానికి వాగ్దానం చేసిన ప్రతి వాక్యంలోనూ దేవుడు జీవిస్తాడు. అదే కాలం యొక్క వెలుగు, అదే రుజువు. పరిశుద్ధాత్మ వారి మీద పడినదని ఒక మనుషుడు చెప్పి అలాగుండు దేవుని వాక్యమును తృణీకరించితే అందులో ఏదో పొరపాటు ఉన్నది. సెమినరీలు మొదలైనవి, ఈ మెదడు కడుగు వేదాంతాలు, ఈనాటి చెత్తంతా మనుష్యులకు వారు బోధ చేస్తే మన సెమినరీలో ఏదో పొరపాటు ఉన్నది. ఆ ప్రజలు అలాంటిదాన్నే దేవుని వాక్యములకు వ్యతిరేకమైన దాన్నే వారు చేశారు. అక్కడ ఉన్న ఐక్య మత సంబంధమైన వధ స్థలము యొద్దకు నడిపించారు. ఎందుకు? ఖచ్చితం, అది అబద్ధం. ప్రభు నామములో నేను మాట్లాడుచున్నాను, అది సత్యము కాదేమో మీరు కనిపెట్టి చూడుడి. వెలుగు, కాలం యొక్క వెలుగు. ఆ చల్లని 3 సిద్ధాంతాలు కోతను తీసుకుని రావు. గొర్రెపిల్ల రక్తములో కడగబడిన ఒక సంఘము మనకు ఉండవలసి ఉన్నది.
వాక్యముతో ఒకటై సంఘమయ్యుండును. ఈ దినపు సంఘపు ఆడంబరపు తలుపులు యేసు చెప్పినాడు, ఎంతో మోసము చేయనని, సాధ్యమైతే ఏర్పరచుకున్న వారిని సైతం మోసం చేయను, కేవలం ఏర్పరచుకున్న వారిని. అయితే నోహు దినములు ఉన్న రీతిగా 8 ఆత్మలు రక్షించబడినవి. మనుష్య కుమారుని రాకడ ఎందును అలాగూ ఉండును. ఆ సమయం ముందు చాలా చాలా కొద్ది మంది రక్షించబడుదురు. అది ఏమి చేయును? అది నేరుగా వధశాల యుద్ధకు నడిపించును. మనము జీవిస్తున్న ఈ ప్రస్తుత చీకటిలో నేను ముగించుచున్నాను ఇది చెప్పి, ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ దినాలు వెలుగు ఆకాశ వైపునకు మరలగా ఇక్కడ అది తిరిగి ఉన్నది. మనకు చూయించటానికి మన ముందే ఉన్నది. ఏమి జరిగినది? 7 ముద్రలలో బైబిల్ వల్ల చూయించబడినది. ఇక్కడ దేవుడు ఆకాశమందు బయలుపరిచాడు, నేరుగా వచ్చి భూమి పైన తెలియచేశాడు. సంఘములో అందులోకి నడుచుచున్నది. వాక్యమును గైకొను ఆ చిన్న పెళ్లి కుమార్తెను అలాగైతే ఎవరు రక్షించదురు? ఆమె చలదనంలోకి మరలినప్పుడు ఆమెకు ఏమి జరుగును? ఆమె చల్లబడదు. ఈ దినపు రుజువు చేయబడిన వాక్యము, అవును, అది గజిబిజి. అది ప్రజలకు అలాగనే నాకు తెలుసు. సంఘమును చుచితే సరే, అది అదే విషయం. ఆ విధముగా ఉడునని యేసు చెప్పియున్నాడు. నేనంటాను ఎంతవరకనగా సాధ్యమైతే ఏర్పరచుకున్న వారిని సహితము అది మోసము చేయును. ఓ అవునండి, అవును. కొంచెం కాలం క్రితమే ఫ్లోరిడాలోని ఒక అతను నాకు జ్ఞాపకం వస్తున్నాడు. అతడు మాట్లాడుతూ చెప్పాడు, ఫ్లోరిడాకు వెళ్ళుటకు తనకు చావలెట్ కారున్నది అన్నాడు. దాన్ని అతడు బండ్లు బాగు చేసే స్థలంలో తీసుకెళ్లాడు. ఈ యంత్ర పరిశోధకుడు అక్కడికి నేరుగా వెళ్లాడు. అన్ని సక్రమంగా పెట్టాడు. అయితే దాన్ని ఆరంభించలేకపోయాడు. అతడు పెట్టవలసినంతా పెట్టాడు. పలు విధాలైన వీటన్నిటిని అతడు పునఃప్రవేశపెట్టాడు. అయితే ఏదో ఒకటి అది పనిచేయట్లేదు. అది కదలించలేకపోయాడు. అతడు అలాగే ప్రయత్నిస్తున్నాడు. ఈ చిన్న యంత్ర పనివాడు అలసి భేది చెందిపోయి భవన చుట్టూ తిరిగాడు. దీన్ని తీసుకుంటకు, దీన్ని లేపుటకు. ఈ మనిషి నిలబడి అడిగాడు, అయ్యా, నా కారు కొరకు నేను ఎదురు చూస్తున్నాను. నాకు ఆలస్యమైపోయినది. నీవది చేయలేవా అని అడిగాడు. అతడు అన్నాడు, నేను చేయగలిగినంతా నేను చేస్తున్నాను. నిజంగా భయముతో వణికిపోతున్నాడు. అతడు అలాగే నడుస్తున్నాడు. మంచిగా వస్త్రాధరించిన ఒక పెద్ద మనిషి నడుచుకుంటూ వచ్చి కొద్ది క్షణాలు అతని వైపు చూచి ఆ యంత్ర పనివంతు ఇలాగ చెప్పాడు. కొద్దిసేపు తల వంచి చూచి తన తలను ఇలాగ ఉంచి, ఇది ఎందుకు నీవు ముట్టలేదు? నీకు విద్యుత్తు రావట్లేదు అని అన్నాడు. దాని గురించి నేను అనుకోవట్లేదు అని అతడు అన్నాడు. కనుక అక్కడ ఉన్న దానినే అతడు త్రిప్పాడు, మరొక దాన్ని త్రిప్పాడు. అతడు విద్యుత్తును పొందుకున్నాడు. కారు బయలుదేరటం సిద్ధమైంది. అతడు ప్రక్కకి తిరిగి అన్నాడు, ఎవరు నీవు అని. అతడెవరో తెలుసా? జనరల్ మోటార్ సాధారణ యంత్రం యొక్క ప్రాముఖ్య ఇంజనీరు అతడే దాన్ని చేసినది. దాని రూపకల్పన చేసింది అతడే. మన యొక్క ఉజ్వల సంగతి ఏంటి అని మనము ఆశ్చర్యపడుచున్న ఈ ఘడియల్లో విషయమేంటి? మనకు వస్తువులు ఉన్నది, ప్రతిదీ ఉన్నది. మనకు యాంత్రిక పనివారు ఉన్నారు. అయితే యంత్రశాస్త్ర బలము ఎక్కడా? అది మనకు అవసరమైనది. రంగం మీద యేసుక్రీస్తును కదిలించుటకు అది మనకు కావలసి ఉన్నది. విషయమేంటి? నేను మీకు చెప్తాను. ఇక్కడే ఒకరున్నారు, హల్లెలూయా, పరిశుద్ధాత్మగా పిలువబడుచున్నాడు. యంత్రశాస్త్ర బలమును ముట్టగలవాడు ఆయనే. యంత్రశాస్త్ర పనివారి యొక్క యంత్రశాస్త్ర బలము. మనం పెంతెకోస్తులుగా దేశమంతట్లో ఘనమైన సంఘంలో నిలబడి ఉన్నాము. వేలకు వేలు ప్రతి సంవత్సరము కలయిచున్నారు. అయితే ఆ పరిశుద్ధాత్మ ఎక్కడ? భాషలతో మాట్లాడటం మనం అంగీకరించాము. అది ఎలాగూ కార్యనిర్వహణకారమైనదో మనం చూశాము. కేకల పెట్టడం ద్వారా మెథడిస్టు వారు అది అంగీకరించారు. విశ్వాసం మొదలైన వాటి ద్వారా లూథరన్ అది అంగీకరించాడు. అది కాదు, అది వాక్యము. అది త్రిప్పునటువంటి వాక్యము. యాంత్రిక పని వారిని త్రిప్పునటువంటి వెలుగు. వారు యంత్రశాస్త్ర బలము అవుతారు. వారు యంత్రశాస్త్ర బలములు యంత్ర పని వారి యుద్ధకు వచ్చినప్పుడు అది వస్తువు దొరలుటకు ప్రారంభించినది. అవునది నిజం. వాక్యమును తీసుకో. దాని మీద ఏ చిన్నదైనా తప్పిపోతే అది కదలదు. వాక్యము ద్వారా యంత్రశాస్త్ర బలము పరిశుద్ధాత్మ ప్రవహించి ఈ దినానికి వాగ్దానం చెప్పిన వాక్యమును రుజువు చేయుటకు ప్రతి భారమును, ప్రతి మూఢనమ్మకమును, ప్రతి నమ్మకమును ప్రక్కన పెట్టు. ఆ తర్వాత దేవుని యొక్క ఘనమైన సంఘము తన కాళ్లపై పైకెగురుతోంది. పొగ చేత నెట్టబడే జెట్ విమానం వలె ఆమె యజమానుని కలుటికై ఆకాశంలోకి ఎత్తబడుతుంది. అది ఖచ్చితముగా నిజం. అలాగ మనం చేయ వరకు అది పనిచేయదు. అది దాని విషయం. అవునండి, ఎవరది చేస్తారు? మనం ఆలోచిస్తున్నది ఈ దినమున ఎవరు కాపాడుతారు? జ్ఞాపకముంచుకో సహోదరుడా, జ్ఞాపకముంచుకో. నాకు మరొక చిన్న కథ జ్ఞాపకం వస్తుంది. కథల వెనుక్కు వెళ్ళుట కాదు, కానీ మేము న్యూ మెక్సికోలోని కార్స్ బెడ్ లో అక్కడ కూటం పెడుతున్నప్పుడు నా యొక్క స్నేహితుడు అక్కడ కార్స్ బెడ్ లో నిలబడి ఉన్నాడు. అక్కడ అనేక మంది ఆ గుహలోకి వెళ్లారు.
అలాంటి దాన్ని ఎన్నడూ ఇష్టపడలేదు. అక్కడ ఒక లోతు కుంట ఉన్నది. సుమారు భూమిలో 1 మైలు ఉంటుంది. 1 మైలు ఉంటుంది. నేను ఇక్కడ తృప్తి చెందాను కనుక వారు లోపలికి వెళ్లిపోయారు. నేను పైకి ఎక్కాలని కోరుకుంటున్నాను, క్రిందకు కాదు. కనుక ఇతను తీసుకుని వారి లోపలికి వెళ్లిపోయారు. అతను ఒక పురుషుడైన స్నేహితుడు వారితో కలిసి అతని చిన్న బాలిక, చిన్న బాలుడు వెళ్లారు. లోపలున్న పెద్ద అడుగు మట్టము లోపలికి వెళ్లిపోయారు. భూమి లోపల వందల లోతున భూమి అడుగున ఉన్నది. అక్కడికి వెళ్లారు. చువ్వు ప్రకరణ మనిషి తటాలన చువ్వను లేక బరికను త్రిప్పాడు. ఎంతో చీకటి అంధకారమైపోయినది. చివరికి నీ ఎదురుగా కదలుచున్న నీ చేయిని నీవు చూడలేనంతగా ఉంది. ఆ బాలిక, ఆ చిన్నది ఎంతో భయపడిపోయినది. పెద్దగా గొంతెత్తి అరవడం మొదలుపెట్టినది. ఓ, ఇది చీకటి, ఇది చీకటి, ఇది చీకటి! వేరే ఏడుపుతో అరుపులు అరుస్తుంది. ఆమె చిన్న తమ్ముడు నిలబడి ఉండటం జరిగినది. చీకటిలో అతడు పెద్దగా అరిచాడు. అతడు అన్నాడు, భయపడవద్దు చిన్న అక్క, వెలుగును త్రిప్పగల ఒక మనిషినున్నాడు అని అన్నాడు. హల్లెలూయా! చిన్న సంఘము ఏమి చేయబోతున్నది? భయపడవద్దు. ఈ దినమున వెలుగును త్రిప్పగల ఒక మనుషుడు ఇక్కడ ఉన్నాడు. అది ప్రభుని యేసుక్రీస్తు. ఓ, ప్రభుని యేసుక్రీస్తు. జ్ఞాపకముచ్చుకో, యేసు యొక్క జన్మ దినములో ధనవంతులు, యేసు యొక్క జన్మ దినాలలో ధనవంతులు వారు యెరూషలేముకు ఆయన గూర్చి అడుగుచూ అక్కడికి చేరుకున్నప్పుడు యెరూషలేము యొక్క ఆడంబరము చేత గుడ్డివారు కాలేదు, బయటికి వెళ్లలేదు. వారి మత వేదాంతము అది తెలపలేదు. అయితే వారు ప్రక్కకు తిరిగినప్పుడు నిత్య జీవం యొక్క వెలుగుకై వారు దాన్ని వెంబడించారు. వ్యాపారస్తులైన మీరు ఈ సంస్థాపనకు తలుకును ఈనాడు గమనించకండి. అయితే వాక్యమునే పట్టుకోండి, అది వెలుగునొద్దకు నడిపించును. చిన్న సహోదరి, భయపడవద్దు. వెలుగుల యొద్ద త్రిప్పగలిగిన ఒక మనుషుడు ఇక్కడ ఉన్నాడు. అప్పుడు ఆయన వాక్యమును ఎలాగ జీవింపచేసినో అలాగూ చేయగల ఒక్కరు ఇక్కడ ఉన్నాడు. ఆయన క్రీస్తు. ఆయన నిన్న నేడు యుగములు ఒక్కడి రీతిగా ఉన్నాడని ఆయన రుజువు చేసుకును. మీరది నమ్ముతున్నారా? మనం నిలబడదాము. తర్వాత కూటానికి వెళ్లే సమయానికి ముందు నాకు 15 నిమిషాలు ఉన్నవి. మీ చేతులెత్తి, దేవా, ఈ ఉదయం నా వైపు వెలుగును త్రిప్పుము అని చెప్పుడికి ఇష్టపడతారా? నేను వాక్యమును నమ్ముతున్నాను. నేను యంత్ర పనివారిని నమ్ముతున్నాను. ప్రభువా, నాలో యంత్రశాస్త్ర బలమును పెట్టుము. ప్రభువా, నా పైన వెలుగులను త్రిప్పుము అని చేతులెత్తి ఆయనకు కేకలు వేయగలరా? వెలుగును త్రిప్పగల ఒక మనిషి ఇక్కడే ఉన్నాడు. కమ్యూనిజంలో మనం చనిపోయాము. అన్ని రకముల సంస్థాపనలు చీడపురుగు తెలియవేసినవి. అయితే వెలుగులు వైపునకు త్రిప్పగల ఒక మనుషుడున్నాడు. ఆ మనుషుడు పరిశుద్ధాత్మ. ఆయనే యేసుక్రీస్తు ఆత్మయందు ప్రత్యక్షమయ్యాడు. ప్రభుని యేసు, ఈ ఒక్కొక్క హస్తాలను ముట్టుము. అవి మాత్రమే కాదు, గుండె ఎద్దుకు ముంజైన దింపుము మరియు సువార్త వెలుగు త్రిప్పుము. యేసు నామములో